यीशु मसीह ఈ యేసు ప్రభు కనిపిస్తాడు. उसमें हमें यीशु मसीह दिखाई पड़ता है। ఎలా కనిపిస్తాడనేది లేఖన భాగాలను మనం పరిశుద్ధాత్మతో చదివినప్పుడు విన్నప్పుడు మనకు అర్థమవుతుంది. जब हम पवित्र आत्मा के द्वारा लिखे वचन को पढ़ते हैं सुनते हैं तभी हमको दिखाई देता है, అప్పుడు మనకి అర్థమవుద్ది. तभी हमें समझ में भी आता है। ఆ సమయంలో उस समय में యేసు ప్రభు మహాశక్తిమంతుడని, यीशु मसीह महान शक्तिमान है बोलकर, వాక్యమైన దేవుడని, वो वचन रूपी परमेश्वर है, వాక్కు కలిగి ఉన్న దేవుడని, वो वचन है बोलकर, ఆయన ద్వారా ప్రపంచాలు సృష్టించబడ్డాయని उन्हीं के द्वारा दुनिया का निर्माण किया गया మనకు है, అర్థమైపోతుంది. हमें समझ में आता है। కాబట్టి इसलिए బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా बाइबल पढ़ने वाला हर एक जने ఆత్మతో చదవండి, आत्मा में पढ़िए, ఆత్మతో చదవండి. आत्मा के द्वारा पढ़िए। నువ్వు ఆత్మతో కనుక బైబిల్ చదివితే अगर आत्मा में होकर बाइबल पढ़ोगे ఆ లేఖన భాగాలలో యేసయ్య కనిపిస్తాడు. उसी बाइबल के वचन में यीशु मसीह दिखाई देता అందుకే है। యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा था, లేఖన భాగాలలో నన్ను గురించి రాయబడింది, तो वचन में मेरे लिए लिखा गया है बोला, నన్ను గురించి రాయబడింది. पवित्र शास्त्र में मेरे लिए लिखा हुआ, పరిశుద్ధాత్మ దేవుడు पवित्र आत्मा परमेश्वर రాయించిన ఈ బైబుల్ ని लिखा गया ये बाइबल ग्रंथ को ఒక్కసారి మనం ఆత్మతో చదివితే एक बार हम आत्मा से पढ़े तो ఆ యొక్క వెలుగు మన యొక్క హృదయాలను తాకుద్ది. वो रोशनी जो है हमारे हृदय को छू लेगा। కాబట్టి इसलिए రండి, आइए ఈ రోజు आज ఇక్కడ ఇజ్రాయేలీలు యొక్క ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్కి యుద్ధం జరుగుతుంది. हम देखते हैं कि आज के दिन इजराइली और फिलिस्तीन के बीच में लड़ाई हो रही है। ఇజ్రాయేలీలకి ఈ ఫిలిస్తీన్కి యుద్ధం జరుగుతున్నప్పుడు जब ये दोनों झुंड को ये लड़ाई हो रही थी, యుద్ధ భూమిలో నుంచి ఇజ్రాయేలీలు పారిపోయారు. युद्ध भूमि से इजरायली भाग चुके थे। అయితే तो फिर ఫిలిస్తీన్లు దేవుని యొక్క మందసాన్ని వాళ్ళ యొక్క కైవాసం చేసుకున్నారు. तो फलिस्तीयों ने परमेश्वर के संदूक को अपने वश में ले लिया। అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, यहाँ पे हमें ध्यान से देखने वाले विषय क्या है कि ఇక్కడ ఈ ఫిలిస్తీన్లు ఈ మందసాన్ని కైవాసం చేసుకున్నాక ये फलिस्ती अपने हमारे संदूक को अपने वश में करने के बाद చాలా సంతోషించారు. उन्होंने बहुत खुश हो गया था, అంటే ఇజ్రాయేలుని మేము ఓడించాం, यानी कि हमने इजरायलियों को हरा दिया है, ఇజ్రాయేలును ఓడించాం, इजरायलियों को हरा दिया, ఇజ్రాయేలు పారిపోయారు, इजरायली भाग गए हैं, మన దేవీ దేవతలు మనకు సహాయం చేశారు, हमारे देवी देवताओं ने हमारे मदद कर लिया, వాళ్ళ దేవుడు ఏమీ చేయలేకపోయాడు. उनका ईश्वर कुछ नहीं कर पाया। చూడండి, देखिए, మేము మందసాన్ని కూడా పట్టుకున్నాం, हम देखो हमें संदूक को भी अपने वश में कर लिया, మేము మందసాన్ని పట్టుకున్నాం. संदूक को अपने वश में कर ఓ लिया। ఎంతో ఆనందిస్తున్నారు, इस तरह बड़ा जश्न मना रहे थे, ఆనందిస్తున్నారు. बड़ी आनंदित हो रही అయితే थी। तो फिर ఆ మందసము वह संदूक దేవుని చిత్తానుసారముగా చేయబడిన మందసము. ये परमेश्वर के उद्देश्य के अनुसार बना दिया गया है। संदूक చూడండి, देखिए, మందసం అనేది जो संदूक है మోషేకి దేవుడు చెప్పినప్పుడు తయారు చేయబడింది. तो परमेश्वर ने मूसा से कहा था तभी वो बना दिया गया था। చూడండి, देखिएगा, ఆ మందసాన్ని దేవుని యొక్క ఆ చెప్పినటువంటి కొలతలతో మోషే చెప్పినట్టుగా చేసి దాన్ని మరి తయారు చేశాడు. तो मूसा ने उस वो संदूक का निर्माण ऐसा किया जैसे परमेश्वर ने जो नाप बताया उसी के अनुसार। దేవుడు మోషేతోటి నాకు ఒక మందిరం కట్టించమని అడిగాడు. परमेश्वर ने मूसा से कहा मेरे लिए एक मंदिर बनाओ, నాకు మందిరం కట్టించు, एक मंदिर बनाओ, ఆ మందిరంలో వచ్చి నీతో ఆ స్థలంలో నీతో నేను మాట్లాడతాను. उस जगह आके मैं आपसे बात करूंगा बोला। దేవుడు మాట్లాడటానికి నువ్వు నేను ఒక మార్గమై ఉన్నాం. परमेश्वर बात करने के लिए आप और हम एक साधन है। దేవుడు మనతో మాట్లాడతాడు, మన ద్వారా ఇతరులతో మాట్లాడతాడు, परमेश्वर हमसे बात करेगा, हमारे द्वारा दूसरों से बात करेगा, ఇతరులతో మాట్లాడతాడు. दूसरों से बात करेगा। కాబట్టి నువ్వు నేను దేవునికి ఉపయోగకరంగా ఉన్నావు. इसलिए हम और आप परमेश्वर के इस्तेमाल में आने। ఈ రోజు వాక్యాన్ని జాగ్రత్తగా వింటే आज के वचन को ध्यान से सुनेगा, నువ్వు నేను దేవునికి ఎంత ఉపయోగపడాలో. हम और आप परमेश्वर के लिए कितना इस्तेमाल में आना है, ఎందుకంటే మనం దేవుని సృష్టి, क्योंकि हम परमेश्वर की सृष्टि है, మనం దేవుని సృష్టి. हम परमेश्वर की सृष्टि है। మనుషుని చేసినప్పుడు जो मनुष्यों को परमेश्वर ने बनाया, ఆయన స్త్రీలుగాను పురుషులుగాను చేసినప్పుడు मनुष्यों को स्त्री और पुरुष के रूप में बनाया, ఆయన వారిని ఆశీర్వదించాడు. परमेश्वर ने आशीष दिया। ఎందుకు ఆశీర్వదించాడంటే क्यों आशीष दिया? ఆయనకి వాళ్ళు సాక్షులుగా ఉంటారని, उनकी गवाही बनेंगे बोलकर, ఆయనకి పనికి
పనికొస్తారని, उनका काम आएगा इसलिए, ఆయనకి పనికొస్తారని उनके काम आएंगे बोलकर ఆయన మనుషులను సృష్టించాడు. इसलिए मनुष्यों की रचना की। కాబట్టి మనుషులు ఆయనకు ఉపయోగపడేటట్టు ఉండాలి. इसलिए इंसान जो है परमेश्वर के उपयोग में आना है। ఏ మనిషి అయితే దేవునికి ఉపయోగపడ్డో, जो इंसान परमेश्वर के लिए लायक नहीं होगा, దేవుడు వాళ్ళ పట్ల దేవుడు సంతోషించడు. उनके प्रति परमेश्वर प्रसन्न नहीं होगा। ఏదో ఈ లోకంలో మనం పుట్టాము, పెరిగాము, बस हम इस संसार में पैदा हुआ, बड़े होते गए, పిల్లలను కన్నా పెంచాము, बच्चों को पैदा किया, उन्हें बड़ा भी किया, మనం మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నాం, हम अच्छे अच्छे नौकरी भी कर रहे, మనం బాగుంటున్నాం, हम अच्छे से रह रहे, అంటే ఈ లోకం మట్టుకే. यानी कि इस संसार तक ही। అందుకే పౌలు అన్నాడు, इसलिए पौलुस ने कहा ఈ లోకం మట్టుకే మన యొక్క జీవితం అయితే इस संसार तक ही प्रभु पर आशा लगाओगे, మనం ప్రభు మీద ఆశ పెట్టుకుంటే, प्रभु पर आशा लगाओगे, మనం క్రైస్తవులు అనిపించుకుంటే, केवल ईसाई कहलाएंगे, కేవలం క్రైస్తవులు అనిపించుకుంటాం, केवल इस्राएल कहलाते, దేవునికి ఏం ఉపయోగం ఉండవు, परमेश्वर का कुछ इस्तेमाल में नहीं आते, దేవునికి ఏం ఉపయోగం ఉండవు, प्रभु का काम नहीं आते, దేవునికి ఉపయోగపడాలి. प्रभु का काम आना है సంఘములో, कलिसिया में, సహవాసములో, संगति में, దేవుని కొరకు प्रभु के నువ్వు खातिर ఉపయోగపడాలి. आप इस्तेमाल हो में ఏదో విధంగా నువ్వు ఉపయోగపడాలి. किसी न किसी रीति से परमेश्वर का काम आना है। అప్పుడు నిన్ను చూసి దేవుడు ఆనందిస్తాడు. तभी परमेश्वर आपको देखकर आनंदित होगा। నేను చేసిన సృష్టి, मेरा बनाए गए सृष्टि, నేను ఆశ్రయించిన బిడ్డలో, मैंने आशीष किया इन लोगों को, నేను ఆశ్రయించిన బిడ్డలో मैंने आशीष किया, నాకు పనికి వస్తున్నారు. मेरा काम आ रहा है। నువ్వు దేవుని పని చేస్తున్నప్పుడు, आप परमेश्वर का काम करते हो, దేవుని పని చేస్తున్నప్పుడు परमेश्वर का काम करते ఆయన हो, చాలా वो ఆనందిస్తాడండి, बड़ा आनंदित होगा చాలా ఆనందిస్తాడు. और बड़ा आनंदित నీ होगा। బిడ్డలను ఆశ్రయిస్తాడు, आपके बच्चों को आशीष నీ करेगा, కుటుంబాన్ని ఆశ్రయిస్తాడు, परिवार को आशीष నీ करेगा, చేతి పనులని ఆచరిస్తాడు. आपके हाथों का काम को भी आशीष करेगा। అలా ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే इस प्रकार का अगर आप आशीष पाना నువ్వు है, మొట్టమొదటిగా నేను దేవుని సృష్టిని గ్రహించాలి. तो सबसे पहले आप पहचानना होगा परमेश्वर का आप सृष्टि हो, నేను దేవుని సృష్టి, मैं परमेश्वर का सृष्टि నేను हूँ, దేవునికి పనికి రావాలి. मुझे परमेश्वर का काम आना है, ఆయన వాక్యం వినాలి, उनका वचन सुनना है, ఆయన గురించి తెలుసుకోవాలి, उनके बारे में जानना है, ఆయన గురించి తెలుసుకోవాలి. उनके बारे में जानना है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो రండి आइए ఆ నిర్గమాకాండము, निर्गमन की पुस्तक నిర్గమాకాండము 10వ అధ్యాయం, अध्याय 10। తుమ్మకర్రతో ఒక మందసాన్ని చేసి అది 2.5 మూరల పొడవు, 1.5 మూరల వెడల్పు, 1.5 మూరల ఎత్తు ఉండాలి. 25:10 వచనం. నిర్గమాకాండము 25:10 వచనము. निर्गमन का 25वें अध्याय का 10वें वचन। बाबुल की लकड़ी का एक संदूक बनाया जाए, उसकी लंबाई 2.5 हाथ, चौड़ाई और ऊंचाई 1.5 हाथ की हो। దాని లోపల వెలుపల మేలిమి బంగారముతో పూర్తిగా పూత పూయాలి. దాని మీద చుట్టూ బంగారం బద్దతో కట్టబడాలి. लिखा है 11 में, और उसके छोके सोने से भीतर और बाहर मड़वाना, और संदूक के ऊपर चारों ओर सोने की बाड़ बनावाना। దానికంట ఆ ప్రక్కల మరి ఆ మోతకర్రలను పెట్టాడు. तो उसको उठाने के लिए उसके लिए लाठी जैसा भी लगाया गया। ఆ 14వ వచనం కనుక చూస్తే 14 वचन को देखिएगा तो మందసాన్ని మోయటానికి ఆ కర్రల ప్రక్కల మీదుగా ఉంగరాలు దూర్చాలి. కర్రలు మందసానికి ఉన్న ఉంగరాలు ఉండాలి, వాటిని దాని నుండి తీయకూడదు అంటున్నాడు. तो 14 में लिखा है, डंडों को संदूक के दोनों ओर के कड़ों में डालना, और जिससे उनके बल संदूक उठाए जाए। ఆ యొక్క మరి మందసములో నేను నీకు ఇచ్చిన శాసనాలు ఉండాలి అంటున్నాడు. तो संदूक में मैंने जो आपको बताया था वो कानून रखना चाहिए। చూడండి, देखिए ఆ సాక్ష్యపు మందసములో, इसी संदूक में, ఆ సాక్ష్యపు మందసములో संदूक में మన్నా ఉంది. उसमें मन्ना है। ఆ తర్వాత మన్నా తర్వాత చిగురించిన మరి అహరోను కర్ర ఉంది. हारून की लाठी भी है, చిగురించిన అహరోను కర్ర ఉంది. हारून की लाठी भी है। ఆ తర్వాత రాతి పలకలు, उसमें जो पटरिया लिखा रखा गया है, 10 ఆజ్ఞలు, 10 आज्ञाओं का पटरिया, 10 ఆజ్ఞలు ఉన్నాయి 10 आज्ञाएं हैं ఆ యొక్క మందసములో. संदूक में। ఇక్కడ మన మందసము అంటే संदूक यानी कि యేసు ప్రభు సాదృశ్యంగా ఉంది. मसीह यीशु का सादृश्य है। జాగ్రత్తగా వినండి, ध्यान से सुनिएगा। మందసం అనేది संदूक जो है యేసు ప్రభు సాదృశ్యంగా ఉంది. यीशु मसीह का सादृश्य है, ఎందుకంటే क्योंकि ఈ దేవుని యొక్క చిత్తానుసారంగానే యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. परमेश्वर का इच्छा के अनुसार ही यीशु मसीह धरती में आए। దేవుడే మరి ఈ లోకంలోని ప్రేమించి తన కుమారుని పంపాడు. परमेश्वर ने ही संसार से प्रेम किया और अपने पुत्र को भेज दिया। చాలా మంది అంటారు, बहुत सारे लोग बोलते हैं, దేవుడు మరి ఎందుకు తండ్రి అని పిలువబడతాడు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. बहुत सारे लोग इस प्रकार की क्वेश्चन करते हैं कि परमेश्वर जो है क्यों पिता करके कहलवाते हैं। దేవుడు
కుమారుడుగా ఈ భూమి మీదకి తన యొక్క వాక్యమైన దేవుడు కుమారుడు వచ్చాడు కాబట్టి దేవుణ్ణి కుమారుడు తండ్రి అని సంబోధించాడు. वचन रूपी परमेश्वर जो इस संसार में पुत्र के रूप में आया है, इसलिए परमेश्वर पिता को उसने पिता करके पुकारा है. ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు నెరవేర్చడానికి యేసుప్రభు వచ్చాడు. नबियों की बातों को पूरा करने के लिए यीशु आए थे. అందుకే అంటాడు, इसलिए कहता है ప్రవక్తల గ్రంథములలో నన్ను గురించి రాయబడిందని. नबियों के ग्रंथ में मेरे बारे में लिखा हुआ है. నన్ను గురించి రాయబడింది. मेरे लिए लिखा हुआ है. ఆ మందసము యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. संदूक जो है मसीह यीशु का सादृश्य है. ఆ మందసం మోసేవాళ్ళు, संदूक जो उठाते हैं, ఆ మోసేవాళ్ళు उठाने वाले రక్షించబడినటువంటి उद्धार पाए हुए हैं. విశ్వాసులు అనొచ్చు, विश्वासी कह सकते हैं, సేవకులు అనొచ్చు, सेवक बोल सकते సేవకులు అనొచ్చు, सेवक भी कह सकते हैं, యాజకులు ఉన్నారు. याजक है. యాజకులు అంటే याजक है సంఘ కాపరులుగా ఉన్నారు. कलिशा के चरवा है अभी. ఇప్పుడు యాజకులు అంటే अब का याजक यानी ఇప్పుడు అప్పుడు యాజకులు तब का याजक ఇప్పుడు अभी సంఘ కాపరులుగా ఉన్నారు. चरवा है कलिशा का. వాళ్ళ యొక్క ఆధీనంలో సంఘం నడవాలి. उनके अधीन में कलिशा चलना है. వాళ్ళు చెప్పినట్టుగా సంఘం నడవాలి. उनके कहने के अनुसार कलिशा को चलना होगा. అప్పుడే వాళ్ళు దేవుని మార్గంలో ఉంటారు. तभी मानो वो परमेश्वर की मार्ग में. ఈ మందసాన్ని మోసేవాళ్ళు संदूक को उठाने वाले దేవుని పరిచారకులు, परमेश्वर की परिचर्या करने वाले, పనిచేసేవాళ్ళు, उनका सेवा टहलने యాజకులు वाले, చెప్పినట్టు చేసేవాళ్ళు. याजकों के कहने के अनुसार करने वाले हैं. కాబట్టి వీళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. परमेश्वर इन्हें आशीष करता है. వీళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. परमेश्वर इन्हें आशीष देता है. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఈ రాత్రి మనం జాగ్రత్తగా గమనిస్తే इस रात को ध्यान से देखें. ఎప్పుడైతే మందసము ఈ దేవుని చిత్తానుసారంగా మోషే ద్వారా కట్టబడిన ఈ మందసము परमेश्वर की इच्छा के द्वारा मूसा से बनाया गया है ये संदूक. అయితే ఈ బంగారం కంట ఇక్కడ చూడండి 13వ వచనం 25-13 వచనం निर्गमन के 25 के 13 में लिखा है, తుమ్మకర్రతో కర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదగవలెను అని ఉంది. लिखा है कि बबूल लकड़ी के डंडे बनवाना है और उन्हें भी सोने से मढ़वाना है. మనం చెప్పుకున్నాం, हमने भी सुना है మందసం అంటే యేసు ప్రభు సాదృశ్యం. संदूक जो है मसीह यीशु का सादृश्य है. తుమ్మకర్రతో చేయాలి. ये बबूल की लकड़ी से बनाना है. తుమ్మకర్ర बबूल की लकड़ी, దానికి విలువ ఉండదు. उसका कोई मूल्य नहीं है. చెట్లన్నిటిలో కంటే सारे पेड़ों में से తుమ్మకర్రకి విలువ లేదు. बबूल की लकड़ी का कोई मूल्य नहीं है. ఎక్కడ పడ్డా కానీ తుమ్మకర్ర ఉంటుంది. जगह जगह वही बबूल का ही पेड़ दिखता है. దానికి ఏమంత వాల్యూ లేదు. इसका कोई वैल्यू नहीं है. అందుకనే తీసేసిన దాని నుంచి మరి తీసేసిన రాయి తలక మూల రాయి అని రాయబడింది. जैसे इनकार किए गए पत्थर कोने का सिरा बना करके लिखा है, ఆ తుమ్మకర్రతో చేశారు. इसी प्रकार इसको बबूल की लकड़ी से बनाया. కాబట్టి ఈ లోకంలో యేసు ప్రభు संसार में मसीह यीशु వచ్చినటువంటి ఆ మహిమను వదిలిపెట్టి उस अपना महिमा को छोड़कर आए हैं. భూమి మీద పాపుల మధ్యలో జీవించాడు. इन पापियों के बीच में जीवन बिताया. అయితే तो फिर దానికి బంగారు రేకులు పొదిగారంట. जैसे संदूक को सोने से मढ़वाया गया है, బంగారు రేకులు పొదిగారు. सोना से मढ़वाया गया. బంగారం అనేది దైవత్వానికి సాదృశ్యం. तो सोना जो है ईश्वरत्व को दर्शाता है. అయితే तो फिर ఈ తుమ్మకర్రకి సాదృశ్యమైన యేసయ్య बबूल की लकड़ी के सादृश्य जो यीशु मसीह है, దైవత్వం కలిగి ఉన్నాడు. ईश्वरत्व से जुड़ा हुआ है. దైవత్వం కలిగి ఉన్నాడు. ईश्वरत्व से है. దైవ కుమారుడు ये परमेश्वर का पुत्र है, అంటే దేవుని కుమారుడు. यानी कि परमेश्वर का पुत्र. దేవుని కుమారుడు అనబడును. परमेश्वर का पुत्र कहलाएगा. తనకు యేసు అని పేరు పెడతావు. यीशु करके नाम रखोगे. కాబట్టి इसलिए తుమ్మకర్ర అయిన మందసానికి ఎప్పుడు విలువ వచ్చిందంటే, जैसे संदूक जो है बबूल की लकड़ी से बनाया गया, उसको कीमत कब बढ़ गया? బంగారం రేకులు పొదిగినప్పుడు, सोने से मढ़वाए जाने से. ఆ మేలిమి బంగారం तो चौके सोना, ఇది మానవ జీవితానికి కూడా సాదృశ్యం. ये इंसान की जिंदगी की सादृश्य है. మనం పుట్టింది పాప జీవితం. हमारी जिंदगी पाप की शुरुआत है. జన్మ పాపం. जन्मतः पाप, జన్మ పాపంలో పుట్టాం. जन्म के पाप में पैदा हुए हैं. కర్మ పాపంలో ఉండాం. कर्म पाप में रह ఇది गया. తుమ్మకర్రకు సాదృశ్యం. ये बबूल की लकड़ी का सादृश्य है. అయితే तो फिर ఎప్పుడైతే యేసయ్యని మనం ధరించుకున్నామో, जैसे हम यीशु को धारण किया, ఎప్పుడైతే యేసయ్యని ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించామో, जैसे यीशु को प्रभु और उद्धार करते के रूप में स्वीकार, ఎప్పుడైతే నా కొరకు ఆయన శిలువలో బలి అయిపోయి నా కొరకు తన రక్తాన్ని కార్చి నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసి తెలుసుకున్నామో, जैसे हमने पहचान लिया कि यीशु मसीह क्रूस में मेरे लिए चढ़ गए, मेरे पापों के लिए प्रायश्चित के रूप में लहू बहाया, ఎప్పుడైతే మనకు రక్షణ జరిగిపోయిందో तो तब हमें उद्धार मिल गया. మన జీవితానికి విలువ, तभी हमारे जिंदगी की कीमत बढ़ गई, మన జీవితానికి విలువ పెరిగింది. हमारे जिंदगी का मूल्य बढ़ गया. ఒకప్పుడు దేవుని క్రోధానికి గురి అయ్యాం మనం. एक समय तो हम प्रभु के क्रोध के नीचे थे, దేవుని క్రోధానికి గురి అయ్యాం. परमेश्वर के क्रोध के नीचे थे. ఆ క్రోధం నుంచి మనల్ని తప్పించాడు యేసయ్య. उस क्रोध से परमेश्वर ने हमें बचाया. ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని నమ్ముకున్నామో, जैसे यीशु को हमने अपनाए हैं, మన జీవితాన్ని యేసయ్యకి అంకితం చేసాము. जब हमारा जिंदगी को यीशु मसीह को अर्पण कर लिया, యేసు ప్రభు
ఆ క్రోధం నుంచి మనల్ని తప్పించాడు. उस क्रोध से मसीह यीशु ने हमको बचाया. దేవునితోటి మనల్ని సమాధానపరిచాడు. यीशु से हमें बराबर कर दिए. దాన్నే సమాధాన బలి అంటారు. इसलिए बोला है मेल बलि. తనకు తాను దహించుకుపోయాడు. अपना आप दहन हो गया. దాన్ని దహన బలి అన్నారు. उसको बोला है दहन बलि. దహన బలి यानी कि दहन बलि. తనకు తాను దహించుకుపోయాడు. होम बलि अपने आप को दहन कर दिया. होम బలి. होम बलि అంటే ఈ 5 బలులు, ये 5 बलियां, ఈ 5 బలులు ये 5 बलि ధర్మశాస్త్రంలో ఉన్న 5 బలులు యేసయ్యను చూపిస్తున్నాయి. तो 5 जो बलियां बलि बताया गया व्यवस्था ने वो यीशु मसीह को అందుకే दिखाता है. శిష్యులకు యేసయ్య ఏమన్నాడంటే, इसलिए चलो से यीशु ने क्या कहा, ఏం చెప్పాడంటే, क्या बोला, ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం నన్ను గురించి రాయబడింది. व्यवस्था में मेरे लिए लिखा गया है बोला यीशु ने. ప్రవక్తల యొక్క మాటలు నన్ను గురించి రాయబడింది. नबी ने भी हमारे लिए मेरे लिए लिखा करके बोला. ధర్మశాస్త్రంలో యేసయ్యను చూస్తాం. व्यवस्था में हम यीशु मसीह को देखते हैं. నేను మాట చెప్పా మీకు, मैंने पहले ही बताया था. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు आप बाइबल पढ़ते वक्त ఆత్మలో చదవండి. आत्मा में होकर पढ़िए. ఏదో ఫార్మాలిటీ పూర్తి చేయాలని, बस पढ़ना चाहिए बोलकर ఫార్మాలిటీ పూర్తి చేయాలని पढ़ना चाहिए था नाम के लिए కాదు. ऐसा नहीं. ఆత్మలో చదవండి బైబిల్. आत्मा में पढ़िएगा. ముందు ప్రార్థన చేసుకోండి. फिर प्रार्थना करिए. सबसे మోకాళ్ళ మీద ఉండి घुटनों में आकर ప్రార్థన చేసుకుని प्रार्थना कीजिए. బైబిల్ చదవండి. बाइबल पढ़िएगा. నా జీవితం కొరకని, मैं मेरा जिंदगी के लिए ఇది నా జీవిత కొరకు విలువైనది. मेरा ही जिंदगी के लिए करके ఈ बढ़िए. వాక్యం నా జీవితాన్ని మార్చుద్ది. ये वचन ही मेरे जिंदगी को बदलेगा. నువ్వు నేను బైబిల్ చదివినప్పుడు, अगर आप और हम आप जब बाइबल पढ़ते हैं, అంతకు మొన్న మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, इससे पहले कि हमारी सोच विचार, మన పాత స్వభావం हमारे पुराना स्वभाव అంత మారిపోవాలి. सब चीज बदल जाना है. అప్పుడే దేవుని దృష్టిలో నువ్వు బైబిల్ చదివినట్టు. तभी इसका मतलब आप परमेश्वर की नजर में मानो बाइबल पढ़ ली. దేవుని వాక్యం విన్నప్పుడు परमेश्वर का वचन जब सुनते हो, మనకున్న ఆలోచనలు మారిపోవాలి. हमारे अलग के सोच बदल जाना है. మనకున్న ఆలోచనలు మారిపోయి हमारा सोच बदल कर పూర్తిగా మనం మారు మనసు పొందాలి. पूर्ण मन फिराव करनी है. అప్పుడు మారు మనసు పొందినప్పుడు जब मन फिराव करेंगे, అప్పుడు దేవునికి మనము మంచిగా, మనం దేవునికి ఆ ఉద్దేశంలో ఒక మనుషులుగా కనపడతాం. तो तभी परमेश्वर के उद्देश्य में हम अच्छे इंसान बनकर दिखाई देंगे. అప్పుడు మనం విన్నట్టు విలువ, तभी सुनने का मतलब है మనం విన్నాము, हमने सुन लिया, విన్నామని దేవుని తెలియజేస్తారు. तो सुन लिया बोलकर परमेश्वर समझता है. బైబిల్ చదివామని దేవుని తెలుసు. परमेश्वर समझता है कि हमने बाइबल भी पढ़ा है. ఆత్మలో చదివాం కదా, आत्मा में पढ़ा है, इसलिए ఆత్మలో చదివాం. आत्मा में మనకిచ్చిన శరీరాన్ని ఉపయోగించి, हमें दिया गया शरीर को इस्तेमाल మన करके, శరీరాన్ని ఉపయోగించి हमारे देह को इस्तेमाल करा. ఆత్మలో మనం బైబిల్ చదివాం. आत्मा में बाइबल पढ़ा. మన శరీరం లోపల ఆత్మ ఉన్నాడు, हमारे देह के अंदर आत्मा है. ఆత్మ ఉన్నాడు, आत्मा है. పరిశుద్ధాత్మ. ఆ ఆత్మని మరి తాకినప్పుడు पवित्र आत्मा हमारी आत्मा को जब छू लेगा, మన ఆత్మ విలువ వచ్చుద్ది, हमारी आत्मा का मूल्य बढ़ మన जाएगा, ఆత్మ శుద్ధీకరించబడుతుంది. हमारी आत्मा शुद्ध किया जाएगा. లేకపోతే अगर ऐसा नहीं हुआ, పరిశుద్ధాత్మ కనుక మన ఆత్మను తాకపోతే अगर पवित्र आत्मा हमारी आत्मा को नहीं छुआ, మనకు విలువ లేదు. हमारे कोई कीमत नहीं है. ఏదో ఒక నామకార్థ క్రైస్తవుడిగా ఉండిపోతాం. तो बस एक नाम मात्र मसीह बन के रह మన जाएंगे. క్రియల ద్వారా, हमारे कार्यों के द्वारा, మన క్రియల ద్వారా हमारी कार्यों के द्वारा జనం అందరూ తెలుసుకుంటారు. सारे लोगों को पता चल మన जाएगा. క్రియల ద్వారా అందరూ తెలుసుకుంటారు. हमारे कार्यों के द्वारा सब लोग जान लेंगे, అరే ఇది క్రైస్తవులు కాదు. अरे ये लोग ईसाई नहीं है. ఎవరు కూడా బైబిల్ చదివిన వాళ్ళు తెలుసుకోగలరు. क्यों? कौन पहचान सकता है? जो बाइबल पढ़ते वही पहचान सकते हैं. మంచిగా బైబిల్ చదివిన వాళ్ళే చెప్పగలరు. जो अच्छे से बाइबल पढ़ते वही बता सकते हैं. నామకార్థ క్రైస్తవులకు అంతా మామూలుగానే ఉంటుంది. नाम मात्र मसीह लोगों के लिए सब साधारण लगता है. చాలా మంది అంటారు, बहुत सारे लोग बोलते हैं ఆ వాక్యమేగా అంటారు. हाँ वचन ही तो है. వాళ్ళకి అసలు ఆ విషయాలు తెలియవు. इसका मतलब उन्हें कुछ पता ही नहीं है. ఏదో వస్తున్నారు పోతున్నారు కానీ नाम के लिए आ रहे जा रहे हैं. వాళ్ళు ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆ స్పృహ కలిగి లేరు. आत्मिक होश में नहीं है वो लोग. కాబట్టి ఇక్కడ ఇజ్రాయేల్ ఎందుకు ఓడిపోయారు? यहाँ पे इजराइल क्यों हार गए? ఫిలిస్తీన్లకి ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్నప్పుడు फिलिस्तीनियों और इजराइलियों का बीच में युद्ध हो रहा था. ఎందుకు ఓడిపోయారు? क्यों हार गए? ఎందుకు పారిపోయారు? क्यों भागना पड़ा? ఎందుకు మనసం పట్టబడింది? क्यों संदूक पकड़ा गया? ఎందుకు మనసం పట్టబడింది? क्यों पकड़ा गया संदूक? చూడండి, देखिए ఈ మందసము संदूक ఎప్పుడైతే ఇజ్రాయేలుల యొక్క దేశంలోకి వెళ్ళిపోయిందో, फिलिस्तीन ఫిలిస్తీన్ దేశంలోకి వెళ్ళిపోయిందో, जब संदूक फिलिस्तीनियों के देश में चला गया, మొట్టమొదట सबसे पहले ఎబెనేజర్కి వెళ్ళి एबेनेजर गया. ఆ తర్వాత उसके बाद అష్టోదుకి వెళ్ళిపోయింది. अष्टोद में गया. ఆ తర్వాత గాతుకు వచ్చింది. उसके बाद गात में गया. ఆ తర్వాత ఎక్రోనుకు వచ్చింది. उसके बाद एक्रोन में गया. ఆ తర్వాత ఫిలిస్తీన్ దేశంలో ఉన్నది కొంతకాలం. इसके बाद फिलिस्तीनियों के देश में. ఆ తర్వాత అభినాదు యొక్క ఇంట్లోకి వచ్చేసింది. अबीनादाब के घर में आ गया. కానీ ఇక్కడ జరిగింది ఏంటి తెలుసా? यहाँ पे क्या हुआ? ఎప్పుడైతే ఎబెనేజర్ యొక్క ఎబెనేజర్కి వెళ్ళిందో, जब एबेनेजर में गया, అక్కడ దాగోను గుడిలో ఆ యొక్క మందసాన్ని ఉంచడం జరిగింది. तो वो दागोन के मंदिर में संदूक को रखा गया. అయితే
तो ఆ దాగోను దేవత दागोन की देवता తెల్లవారలేక బోర్లగా పడిపోయింది. सुबह को देखा तो वो उल्टा लेटा हुआ था. ఈ మందసం పట్టబడతం అనేది ये संदूक पकड़ाया जाना దేవుని మహిమను అన్ని జనులు తెలుసుకోవాలి. तो ये परमेश्वर की महिमा को अन्य जाति जानना पड़ेगा. ఈ మందసము పట్టబడటం అనేది ये संदूक को पकड़ाया जाना దేవుని చిత్తానుసారం జరిగింది. ये परमेश्वर की इच्छा के अनुसार ही हुआ. దేవుని చిత్తానుసారం లేకుండా ఫిలిస్తీయులు ఇజ్రాయెల్ మీద గెలవలేరు. परमेश्वर की इच्छा के बिना फिलिस्ती इजराइल के ऊपर जीत नहीं सकते. దేవుని చిత్తానుసారం లేకుండా మందసము అన్ని జనుల చేతికి పట్టబడదు. परमेश्वर की इच्छा के बिना संदूक अन्य जाति के हाथ में नहीं सौंपा जाता. నేను ఇందాక చెప్పాను, मैंने पहले बताया మందసము క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. संदूक जो है मसीह का सादृश्य है. అందుకే యేసయ్య అంటాడు, इसलिए यीशु कहता है ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో అంటాడు, आसपास के लोगों से నా ప్రాణాన్ని నేను పెట్టగలను मैं తీసుకోగలను. अपने प्राण को दे भी सकता हूँ और ले भी सकता నా ప్రాణాన్ని ఎవరు తీసుకోలేరు. हूँ. मेरे प्राण को कोई निकाल नहीं सकता. పెట్టగలను తీసుకోగలను. मैं रख भी सकता हूँ, दे निकाल ले भी सकता हूँ. దేవుని చిత్తానుసారంగా కట్టబడిన మందసము परमेश्वर की इच्छा के अनुसार बनाए गए దేవుని ఉద్దేశంతోనే परमेश्वर के उद्देश्य के द्वारा ही ఫిలిస్తీయుల యొక్క చేతికి అప్పచెప్పారు. फलिस्तीयों के हाथ में सौंप दिया ఇంకొక गया. కారణం కూడా ఉంది. एक और कारण भी है. ఇజ్రాయేలీలు इजरायली लोग దేవునికి విరుద్ధంగా ఉన్నారు. परमेश्वर का विरुद्ध थे. ఆ దినాలలో उन दिनों में ఇజ్రాయేలు యాజకులు इजराइल जो याजक है దేవునికి విరుద్ధంగా ఉన్నారు. परमेश्वर का विरुद्ध रहा. ఆనాడు నడిపించే యాజకులు उन दिनों में जो चलाने वाले నిర్లక్ష్య याजक భావంతో ఉన్నారు. बड़ा लापरवाही से रहा. నిర్లక్ష్య భావంతో ఉన్నారు. लापरवाही से रहा. అందుకే దేవుడు इसलिए ఆ परमेश्वर మందసాన్ని उस संदूक को ఫిలిస్తీయుల చేతికి అప్పగించాడు. फिलिस्तीयों के हाथ में सौंप दिया. అయితే तो फिर మనకిది ఒక మహిమగా ఉండాలి. ये हमारे लिए एक महिमा बन के रहना. ఏంటది? क्या ही ఆ శక్తిని వాళ్ళు చూడాలి. उस शक्ति को वो लोग देखना. ఆ మందసం యొక్క శక్తిని వాళ్ళు చూడాలి. संदूक का उस सामर्थ्य को वो लोग देखना. ఇజ్రాయేలుని అయితే పారద్రోలేరు కానీ इजरायली को तो उन्होंने भगाया. దేవుని చిత్తానుసారంగా జరిగింది అది वो కూడా. तो परमेश्वर इजाजत देने पर ही हुआ है. మందసం అయితే పట్టబడింది కానీ संदूक तो पकड़ा गया है. వాళ్ళు సంతోషిస్తున్నారు. वो तो खुशी बना रहे थे ఓ फलस्तीन. మందసం పట్టబడింది, अरे हमने तो इजराइल के संदूक को पकड़ लिया. మేము గొప్పోళ్ళమి, हम महान हैं. మా దేవతలు గొప్పోళ్ళు, हमारे देवता बड़ा है. మా దేవతలు గొప్పోళ్ళు. हमारे देवता महान है. అయితే ప్రియులరా तो प्रियो ఇక్కడ చూడండి, यहाँ देखिए, తీసుకెళ్లి దాగోను యొక్క గుడిలో పెట్టారు. ले जाके दागोन की मंदिर में रखा ఆ गया. దాగోను గుడిలో పెడితే दागोन की मंदिर में रखने के చూడండి, बाद देखिएगा 5వ అధ్యాయం 1వ సమూయేలు पहला समूएल 5వ అధ్యాయము 5वें अध्याय 4వ వచనము. అయితే ఆ 3వ వచనం కూడా చదవచ్చు. तीसरे वचन देखेंगे. 2వ వచనం చదువుదాం. 2వ వచనం నుంచి दूसरे वचन దాగోను గుడిలో దాగోనుడు దాన్ని ఆ మనసాన్ని పెట్టినప్పుడు, అయితే మరునాడు అష్టోదు వారు ఉదయాన్నే లేవగా ఇదిగో దాగోను యొక్క మనసు నేలన బోర్ల పడి ఉందంట. వారు దాగోను లేవనెత్తి దాని స్థానంలో మరలా పెట్టెను. तो लिखा है दूसरे में, और फिलिस्तीय ने परमेश्वर के संदूक को उठाकर दागोन के मंदिर में पहुंचा कर दागोन के पास रख दिया. इसमें लिखा है दूसरे दिन अशदोदियों ने तड़के उठकर क्या देखा कि दागोन यहोवा के संदूक के सामने औधे मुंह भूमि पर गिरा पड़ा है. ప్రైజ్ ది లార్డ్. प्रेज द लॉर्ड. చూసారా देखा ఏమనుందంట? क्या लिखा है? మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలన బోర్ల పడి ఉండెను. కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానంలో మరలా ఉంచిరి. तब उन्होंने दागोन को उठाकर उसी के स्थान पर फिर खड़ा किया. ఈ మధ్యన आजकल ఒక మంచి సాధు, एक अच्छा साधु है. అంటే ఆయన సత్యాన్ని పరిశీలించగలిగిన వాడు. वो सच्चाई को समझने वाला. వాడు ఆయన విగ్రహాన్ని పూజిస్తాడంట. वो तो मूर्ति पूजक है. వాళ్ళ తల్లిదండ్రులు విగ్రహాలు పూజిస్తారంట. उनका माता पिता भी मूर्ति पूजक थे. అయితే వాళ్ళు నిష్ఠగా ఉంటారంట. वो बड़ा निष्ठा से रहने वाले వాళ్ళ थे. ఇంట్లో ఆ విగ్రహం ఉందంట. उस घर में वो मूर्ति थी. ముందు ఆ విగ్రహాన్ని పూజిస్తే నా భోజనం చేస్తారు. तो उस मूर्ति की पूजा करने के बाद ही खाना खाते थे. ఒక రోజు एक दिन ఒక ఏగ పారాడుతుందంట. एक मक्खी घूम रही थी उधर. ఏగ ముఖం మీద పారాడుతుందంట. मक्खी जो है मूर्ति के फेस में बैठा हुआ था. ఈయన అనుకున్నాడంట, ये सोच रहा था రే ఏగ ముఖం మీద పారాడుతుంది, और मूर्ति की उस शक्ल पे ऊपर मक्खी बैठी हुई మేము है. పూజించే దేవుడు గొప్పవాడు కదా, हमारे पूजने वाला परमेश्वर महान है ना. ఇప్పుడు ఆ యొక్క ఏగను పారద్రోలుతాడు, वो अभी इस मक्खी को भगा देगा. ఆ ఏగను పారద్రోలుతాడు इस मक्खी को भगा देगा. అనుకున్నాడంట. इस तरह सोच रहा था. ఎందాక చూసినా जो कितना देर भी देखा ఆ ఇంకొక ఏగ వచ్చిందంట. और देखा तो दूसरा मक्खी आके बैठ गई. ఇంకొక ఏగ వచ్చిందంట. और दूसरे आके बैठ गई. ఏగలన్నీ వాళ్తున్నాయి. सारा मक्खी इसी प्रकार आके बैठने నేను लगा. అనుకున్నాడంట, ये सोचने लगा ఏంటి कि क्या है, మేము పూజించే జీవం కలిగిన దేవుడు हमें जिस जीवित परमेश्वर की पूजा करते हैं, ఏంటి ఈ యొక్క ఏగలను తోలుకోవట్లేదు ఏంటి? इन मक्खियों को क्यों नहीं भगा पा रहे हैं? చూసి 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 देखा देखा ఓహో देखा ఇలాంటి వాడిని పూజిస్తే నాకేం దొరుకుద్ది, तो इस तरह की पूजने, इस तरह का इंसान को पूजने से
मुझे क्या मिलेगा? తన మీద వాలిన ఈగలనే తోలుకోలేనోడు अपने ऊपर बैठा हुआ मक्खी कोई नहीं भगा सकता। నా మీదకి వచ్చే సమస్యలు, నా మీదకి వచ్చే శత్రువుల్ని, నా మీదకి వచ్చే పాపాన్ని ఎట్లా తీసేయగలడు? मेरे ऊपर आने वाला पाप को, मेरे ऊपर आने वाले शत्रुओं को, समस्याओं को कैसे ये दूर कर सकेगा मूर्ति? అప్పుడు ఆయన జీవం కలిగిన దేవుని నమ్ముకున్నాడు. तभी वो जीवित परमेश्वर पर भरोसा करने लगा। ఇప్పుడు జీవం కలిగిన దేవుని నమ్ముకున్నాడు. तभी विश्वास किया उसने। జీవించిన దేవుడు, जीवित खुदावन చూడండి, देखिएगा। దాగోను ఆ యొక్క బార్లు పడినప్పుడు ఆళ్ళు లేపారంట. तो दागोन ऐसे गिर गए तो लोग आके उसको उठा के खड़ा करा। తనంతట తాను లేవలేదు, अपना आप नहीं उठ खड़ी हुई, తనంతట తాను లేవలా, अपना आप नहीं खड़ी हो पाई। పడ్డా దాగోని వీళ్ళు లేపారు. जो दागोन तस्वीर गिर गई थी, కాబట్టి मूर्ति उसी को उन्होंने उठाया है। మనుషులు చేసుకున్నటువంటి దేవుళ్ళు గాని, దేవతలు గాని, విగ్రహాలు గాని దేనికి పనికిరారు. इसलिए बताता है कि इंसान के द्वारा बनाए गए देवी देवता मूर्तियां किसी काम का नहीं है। దేవుని చిత్తానుసారంగా మోషే ద్వారా మందసాన్ని చేయించాడు. इसलिए परमेश्वर की इच्छा के अनुसार मूसा के द्वारा संदूक को बनाया है। మోషే ए मूसा, మందసం తయారు చేయి. संदूक को बनाओ। ఎలా? कैसा? తుమ్మ కర్రతో, बबूल की लकड़ी से। తుమ్మ కర్రతో చెయ్యి. बबूल की लकड़ी से बनाओ। ఏమంటాడు? అది 2.5 మూరల పొడవు ఉండాలి, 2.5 हाथ लंबी हो, 1.5 మూర ఎడల్పు ఉండాలి, तो 1.5 हाथ चौड़ी हो, 1.5 మూరలు ఎత్తు ఉండాలి. तो 1.5 हाथ ऊंचाई हो। చూసారా? देखा? ఆ మోషేకి దేవుడు చెప్పినట్టు తయారు చేశాడు. जैसे मूसा को बताया गया था वैसे उसने बनाया। లోపల ఎలుపుల మేలిమి బంగారముతో పొదిగించాలి. तो कहता अंदर बाहर चौके सोने से मड़वाना है, దానికి మూత కర్రలు చేయాలి. उसके लिए उठाने वाले डंडे ఈ बनाना है। మందసము దేవుని చిత్తానుసారంగా చేయబడి ये మందసం, संदूक जो है परमेश्वर की इच्छा के अनुसार बना दिया गया। దేవుని చిత్తానుసారంగా చేయబడిన మందసమే కాబట్టి परमेश्वर की इच्छा के अनुसार बनाए गए संदूक है। इसलिए ఆ మందసాన్ని తీసి ఎబెనేజర్ లో వాళ్ళు తీసుకెళ్లి అక్కడ పెట్టినప్పుడు संदूक को एबेनेजर में जब रखा गया था, వాళ్ళు ఆ మందసం యొక్క ఆ పవర్ ఏందో చూడగలిగారు. तो उन्होंने देखा उस संदूक का सामर्थ्य क्या है। తర్వాత అష్టోదు వారి దగ్గర తీసుకెళ్లిపోయిందంట. फिर अशदूयों के लोगों के पास लेके गया। అయితే చూడండి, దేవుని హస్తము 7వ వచనంలో చూస్తే 1 సమూయేలు 5:7, पहला समूएल का 5:7 में देखेगा तो 7వ వచనం కనుక చదివితే మనం 7 में देखने पर అక్కడ ఏం రాయబడిందంటే, అష్టోదు వారు సంభవించిన దాన్ని చూచి ఇజ్రాయేలు దేవుని హస్తం మన దేవత దాగోను మీద బహు భారముగా ఉన్నదే, ఆయన మందసము మన మధ్య నుండటయే దీనికి కారణము కదా, అది ఇక మన మధ్య నుండకూడదని చెప్పుకున్నారంట. तो 7वें वचन में उन्होंने बोला, यह हाल देखकर अशदोद के लोगों ने कहा, इजराइल की देवता के संदूक के संदूक हमारे मध्य रहने नहीं पाएगा, क्योंकि उसका हाथ हम पर और हमारे देवता दागोन पर कठोरता के साथ पड़ा है। భయపడిపోయారండి. और वो सब डर गए हैं, మన మధ్య ఉండకూడదు, हमारे साथ नहीं रहना चाहिए, భయపడిపోయారు, डर गए हैं। ఆ తర్వాత उसके बाद గాతుకు తీసుకొచ్చారండి. गात में लाया गया। 9వ వచనం కనుక మనం చదివితే 9 में पड़ेगा तो 9వ వచనం, అయితే వారు అష్టోదు నుండి గాతులకు దానిని మోసుకొని పోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణం మీదన పెద్దల మీదను రహస్య స్థలంలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనం చేసిన రాయబడింది. तब उसको घुमाकर वहां पहुंचे तो यूं हुआ कि यहोवा का हाथ उस नगर के विरुद्ध ऐसा उठा कि उसमें अत्यंत बड़े हलचल मच गए, और उसने छोटे से बड़े तक उस नगर के सब लोगों को मारा, और उन्होंने गिल्टियां निकालने लगे। చూడండి, देखिए ఆ మందసం యొక్క పవర్, उस संदूक का सामर्थ्य को देखिए, ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా చేయబడింది. क्योंकि परमेश्वर की इच्छा के अनुसार बना दिया गया। దేవుని చిత్తానుసారంగా నడిచే మనము परमेश्वर की इच्छा के अनुसार चलने वाला మనుషుల మధ్యలో मनुष्यों के बीच में దేవుని శక్తిని మనం చూపిస్తాం. परमेश्वर का सामर्थ्य को हम दिखा पाएंगे, దేవుని శక్తిని మనం చూపిస్తాం, परमेश्वर के सामर्थ्य को दिखा పవర్ను మనం చూపిస్తాం. सामर्थ्य को दिखाएंगे, వీళ్ళు దేవుని బిడ్డలు, क्योंकि परमेश्वर का लोग है। అపోస్తులు అపోస్తులను చూసినప్పుడు प्रेरितों को जब देखा, అయ్యో వీళ్ళు చేస్తున్న కార్యాలను చూస్తే మనం ఏమనలేమన్నారు. इनके द्वारा होने वाला कार्यों को देखकर हम तो कुछ बोल ही नहीं सकते, बोला ఏమనలేం, हम नहीं बोल सकते, ఏం చేయలేం, कुछ नहीं कर पाएंगे, ఏం చేయలేం, इन्हें कुछ नहीं कर पाएंगे, ఎందుకంటే क्योंकि క్రీస్తు శక్తి వాళ్ళలో కనపడుతుంది. मसीह के सामर्थ्य उनमें दिखाई पड़ता है, దేవుని యొక్క పవర్ ఈ మందసంలో కనపడుతుంది. परमेश्वर का सामर्थ्य संदूक में दिखता है, దేవుని పవర్ ఈ మందసంలో కనపడుతుంది. परमेश्वर का सामर्थ्य दिखता है संदूक। క్రీస్తును కలిగిన మనము, मसीह को अपनाने वाला हम, క్రీస్తును ధరించిన మనము मसीह को धारण करने वाला దేవుని యొక్క శక్తిని ప్రదర్శించాలి. परमेश्वर का शक्ति का प्रदर्शन करना है। ఎక్కడ?
कहाँ? అన్ని జనుల మధ్యలో, अन्य जाति के बीच में, నామకార్థుల మధ్యలో, नामधारी के बीच में, అల్ప విశ్వాసుల మధ్యలో, अल्प विश्वासियों के बीच में, ప్రభువును సరిగా నమ్మకుండా లోకంలో జీవిస్తున్న మన స్నేహితుల మధ్యలో, जो प्रभु को ढंग से विश्वास ना करते हुए इस संसार में जीने वाले हमारे दोस्तों के बीच में, మన బంధువుల మిత్రుల మధ్యలో, रिश्तेदारों के बीच में, మన బంధువుల మధ్యలో रिश्तेदारों के बीच में దేవుని యొక్క శక్తిని ప్రదర్శించాలి. परमेश्वर का सामर्थ्य को प्रकट करना है। అందుకే నేను నమ్ముకున్నాను, इसलिए मैं प्रभु पर भरोसा किया हूँ, నేను నమ్ముకున్నాను. हमने भरोसा किया है। కొలత లేకుండా ఇస్తాడంటండి. बिना नाप का देगा। ఏమంటున్నాడు? क्या कहता है? దేవుని గనక మనం మహింపరిస్తే, अगर परमेश्वर की हम महिमा करेगा, ఆ దేవుని నమ్ముకున్న వాళ్ళకంట उस परमेश्वर पर भरोसा करने वालों को దేవుని ఆత్మ అంట కొలత లేకుండా ఇస్తారంట. परमेश्वर की आत्मा बिना नाप का देगा। దేవునికి కొలత లేకుండా మనకి ఇతల ఆత్మని परमेश्वर अपने आत्मा को बिना नाप का हमें देगा। ఎప్పుడు ఇస్తాడు? कब देगा? చూడండి, देखिएगा యోహాను సువార్త, యోహన్నా సుసమాచాर, యోహాను సువార్త యోహన్నా సుసమాచాर చూడండి, 3వ అధ్యాయం 34వ వచనము. 3:34 पढ़ेंगे। దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును. యోహన్నా का 3:34। ఆ, क्योंकि जिसे परमेश्वर ने भेजा है वे परमेश्वर बातें कहता है, क्योंकि वे आत्मा नाप कर नहीं देता। చూసారా? దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును. परमेश्वर अपने आत्मा बिना नाप का देगा। నీవు గనక अगर आप దేవుని గనక నీవు నీ జీవితంలో గనక ఆయన్ని ఆ శక్తిని నువ్వు ప్రదర్శిస్తే, परमेश्वर के सामर्थ्य को अपने जीवन के द्वारा प्रकट करोगे, నీకు ఆత్మను కొలత లేకుండా ఇస్తాడంట. आपको देगा आत्मा ऐसा देगा कि बिना नाप का। ఆ ఆత్మ శక్తితో నీవు దేవుని యొక్క క్రియలు చేస్తావు. उसी आत्मा के सामर्थ्य से परमेश्वर का काम करोगे। చూడండి, देखिए లోకములో संसार में డిగ్రీల ద్వారాగా దేవుని మహింపరిచేది, अपने डिग्री के द्वारा परमेश्वर की महिमा नहीं कर सकते, సర్టిఫికెట్ల ద్వారా దేవుని सर्टिफिकेट మహింపరిచేది. के द्वारा नहीं कर सकते। అది బైబిల్లో లేదు. बाइबल में तो बात है ही नहीं। నువ్వు దేవుని క్రియల ద్వారా దేవుని మహింపరి, परमेश्वर के कार्यों के द्वारा प्रभु की महिमा कर, దేవుని క్రియల ద్వారా మహింపరి. परमेश्वर के कार्यों के द्वारा महिमा कर। ఆయన మన క్రియలను చూస్తాడు, वो हमारी कार्यों को देखता है, క్రియలను చూస్తాడు. कार्यों को देखता है। అవి బైబిల్కు అనుసారంగా ఉండాలి. वो बाइबल के अनुसार ही होनी चाहिए। బైబిల్ కూడా बाइबल भी దేవుడు తన చిత్తానుసారంగా రాయబడింది. बाइबल भी परमेश्वर की इच्छा के अनुसार बना दिया गया। బైబిల్ కూడా దేవుని చిత్తానుసారంగా రాయబడింది. परमेश्वर की इच्छा के अनुसार बना दिया गया। కాబట్టి దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నామని అంటే, अगर हम परमेश्वर की इच्छा के अनुसार चलते हैं तो బైబిల్ అనుసారంగా నడవాలి. केवल बाइबल के अनुसार चलना चाहिए। బైబిల్ ఒకటట్టు కలపకూడదు, ఒకటి ఇటు తీసేయకూడదు. बाइबल में से ना एक विषय को हटाना ना एक विषय को मिलाना है। బైబిల్లో లేని దాన్ని మనం కలపకూడదు, जो बाइबल में है ही नहीं उसे नहीं जोड़ना है, బైబిల్లో ఉన్నదాన్ని తీసేయకూడదు. जो बाइबल में है उससे नहीं हटाना चाहिए। అయితే तो फिर దేవుడు యేసు ప్రభు ద్వారా మాట్లాడుతూ, जब परमेश्वर यीशु के द्वारा बात करते యేసు हुए ప్రభు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడంట. यीशु मसीह अपने समय बड़े अद्भुत कार्य किया, చాలా అద్భుత కార్యాలు कई చేశాడు. सारे अद्भुत कार्य किया। అది గనక రాస్తే, अगर इस सारे बातों को लिखेगा तो, అవన్నీ బైబిల్లో పొందుపరిస్తే, वो सारे विषय को बाइबल ग्रंथ में अगर लिखेगा तो, పొందుపరిస్తే लिखने से అయితే ఈ భూలోకం కూడా చాలదంట. तो लिखा कि पृथ्वी भी कम पड़ जाएगी। కాబట్టి మనకిచ్చినటువంటి ఈ బైబిల్, ఈ 66 పుస్తకాలు, हमें जो दिया गया बाइबल ग्रंथ के 66 किताब, 66 పుస్తకాలు 66 किताब మన జీవితంలో కనపడాలి. हमारे जिंदगी में दिखाई देना है, మన జీవితంలో కనపడాలి. हमारी जिंदगी में दिखाई నువ్వు देना పాత నిబంధన చదువుతున్నప్పుడల్లా, जब भी आप पुराने नियम को पढ़ते हो, ప్రవక్తల యొక్క మాటలు గ్రంథాన్ని చదువుతున్నప్పుడల్లా, भविष्यवाणी का ग्रंथ को भविष्य लोगों का ग्रंथ को पढ़ते నువ్వు हो, కీర్తనలు చదువుతున్నప్పుడల్లా जब भी भजन को पढ़ते हो, యేసు ప్రభు అక్కడ కనపడతాడు నీకు. यीशु मसीह आपको वहां दिखाई देगा। లేఖన భాగాలలో నన్ను గురించి రాయబడి ఉంది. उन्होंने कहा व्यवस्था में मेरे लिए लिखा हुआ है। యేసయ్య ఏమన్నాడు? यीशु ने क्या कहा? లేఖన భాగాలు నన్ను గురించి ఉంది. पवित्र शास्त्र में मेरे लिए लिखा हुआ है। అందులైన శాస్త్రులారా, अंधे शास्त्रियों, పరిసయ్యులారా, फरिसियों, శాస్త్రులారా, పరిసయ్యులారా, शास्त्री फरिसियों, సద్దుకయ్యులారా, सद्दुकैयों, లేఖన భాగాలు నన్ను గురించి రాయబడి ఉంది. पवित्र शास्त्र मेरे लिए लिखा गया है। మీరు గ్రహించలేకపోతున్నారు. आप समझ नहीं पा रहे మీరు हो, మందబుద్ధి కలిగి ఉండాలి. आप मंदबुद्धि हो गए ఈ हैं। రోజుల్లో కూడా आज भी క్రైస్తవులు గాని, ईसाई हो, సేవకులు గాని, सेवक हो, విశ్వాసులు గాని विश्वासी हो, చాలా మంది మందబుద్ధిగా ఉంటున్నారు. बहुत सारे लोग निर्बुद्धि हो रहे हैं, మందబుద్ధిగా ఉంటున్నారు. निर्बुद्धि हो रहे हैं। వినటానికి లోబడరు, सुनता है हमारा अधीन नहीं होते, వినటానికి లోబడరు, सुनने को इच्छा नहीं रखते, చదవటానికి లోబడరు, और पढ़ने का अधीन नहीं होते, ఇదేమంటే సమయం లేదంట, और बोलने पर बोलते हैं समय नहीं है, మాకు సమయం లేదంట, हमारे पास समय नहीं है कहते हैं। ఎక్కడ తిరిగి దొరుకుతుంది అంటారు. कहाँ मिलता है समय करके बोलते हैं।
తిరిగి దొరుకుతుందంటారు. कहाँ मिल रहा है समय बोलते हैं. లోకాన్నంతా సంపాదించుకొని सारा संसार को कमाकर సుఖంగా జీవించి सुख जीवन जिया, సుఖంగా జీవించి सुख जीवन जीते हैं. చూడండి, देखिए బాగా సంపాదించుకున్న వాళ్ళు बहुत ज्यादा जो कमाते हैं ఈ లోకంలో వాళ్ళకి ఏమీ కొదవలేదు. संसार में उनको कोई कमी घटी नहीं है. వాళ్ళు ఏమంటారు తెలుసా? क्या बोलते पता है? దేవుని ఆశీర్వాదం మా మీద ఉందంటారు. कहता है कि परमेश्वर का आशीष हमारे ऊपर है. దేవుని ఆశీర్వాదం మా మీద ఉందని परमेश्वर के ऊपर आशा हमारे ऊपर है बोलकर అలా చెప్పుకుంటూ దేవుని వెనకబడిపోతారు. इस तरह बोलते जाते हैं, प्रभु से हट जाते हैं. నీకు దేవుని ఆశీర్వాదం బాగుంటే अगर आपके पास परमेश्वर का आशीष बहुत अच्छा है, కృతజ్ఞతగా ఇంకా ముందుకు నడవాలిగా, शुक्रगुजारी करते हुए और प्रभु में बढ़ना चाहिए, ఇంకా ముందుకు నడవాలిగా. और भी आगे बढ़ना चाहिए ना. నాకు దేవుని ఆశీర్వాదం ఉందని प्रभु मुझे आशीष किया बोलते हैं. వెనకబడిపోతుంటే प्रभु के विषय में पीछे हट रहे थे, వెనకబడిపోతుంటే पीछे हटते जा रहे तो ఆశీర్వాదం ఇచ్చేందుకు ఆయన మరి బాధపడతాడేమో, పశ్చాత్తాపడతాడేమో. उस आशीष आपको देने के खातिर वो शायद पश्चाताप ఎందుకు करेगा. తీసుకొచ్చానా వీళ్ళని ఐగుప్తు నుంచి, क्यों लेके आए हो मैंने मिस्र से, ఎందుకు తీసుకొచ్చాను ఐగుప్తు నుంచి क्यों लेके आए मिस्र से इन्हें. అని బాధపడతాడేమో, इस तरह तकलीफ हो जाएगा, బాధపడతాడేమో. दुख हो जाएगा. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो జాగ్రత్తగా మనం గమనిస్తే ध्यान से सुनेगा तो చూడండి, देखिए దేవుడు ఆ తర్వాత उसके बाद ఆ మందసాన్ని उस संदूक को ఎక్రోనుకు పంపించారంట. यक्रोन में भेजा है. 1వ సమూయేలు पहला समूएल 5వ అధ్యాయము 5वें अध्याय 10వ వచనం మనం చదివితే वचन 10 में देखेगा तो వారు దేవుని మందసమును ఎక్రోనుకు పంపివే, దేవుని మందసము ఎక్రోన్లోనికి వచ్చినప్పుడు ఎక్రోనీలు కేకలు వేసి మనలను మన జనులను చంపివేయాలని వీరు ఇజ్రాయేల్ దేవుని మందసమును మన ఎదుగు తీసుకుని వచ్చిరండి. 10वें वचन में लिखा है, तब उन्होंने परमेश्वर का संदूक एक्रोन को भेजा, और जो ही परमेश्वर का संदूक एक्रोन में पहुंचा, त्यों ही एक्रोन की यह कहकर चिल्लाने लगे, इजराइल के देवता का संदूक घुमाकर हमारे पास इसलिए पहुंचाया गया है कि हम और हमारे लोगों का मरवा डाले. ఎందుకని? क्यों? అంతకుముందు గాతులో ఉన్నప్పుడు గట్ల పుట్టినాయి అంట. तो जब गात में रहते वक्त उनको तो गुप्त स्थानों में वो घाटियां उत्पन्न हो गई, 9వ వచనం మనం చదివితే गिल्टिया हो गया. 9వ వచనం మనం చదివితే 9वें वचन में అయితే వారు అష్టోదు నుండి గాతునకు దానిని మోసుకొని పోయిన తరువాత యెహోవా హస్తం ఆ పట్టణం పెద్దలకును పిల్లలకును రహస్య స్థలములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనం చేసెను. लिखा है, जब उसको घुमाकर वहां पहुंचे तो हुआ कि यहोवा का हाथ उस नगर के विरुद्ध ऐसा उठा कि उसमें अत्यंत बड़ी हलचल मच गए, और उसने छोटे से बड़े तक उस नगर के सब लोगों को मारा और उनके गिल्टियां निकलने लगी. అయితే तो फिर ఈ ఎక్రోన్ యొక్క దేవత తెలుసా? బయల్జేబోబు. एक्रोन की देवता का नाम है बायलजेबूब. బయల్జేబోబు వాళ్ళ దేవత. उनकी देवता है. మరి వాళ్ళ దేవత ఉంది కదండి, उनका देवता है ना, వాళ్ళ దేవత ఉంది కదా, उनका देवता है. ఇంకా భయం ఎందుకు? फिर डरने की किस बात का ఈ है? మందసాన్ని इस संदूक को తుమ్మకర్రతో చేసిన ये మందసం, तो लकड़ी से बनाया गया, తుమ్మకర్రతో చేసిన बबूल की लकड़ी से बनाया गया संदूक है. బంగారం పొదిగిన ఈ మందసం, इससे केवल सोना ही मड़वाएगा इसके ऊपर. వాళ్ళ దేవత ఉంది. उनका तो अपनी देवता है, బయల్జేబోబు उसका नाम है बायलजेबूब, ఉంది కదా, है ना. మరి ఇంకెందుకు వీళ్ళకి బాధ? फिर क्यों डर रहे ये लोग? ఎందుకు బాధ? क्यों ఈ మందసాన్ని ఎందుకు భయపడుతున్నారు? इस लकड़ी का संदूक को देखकर क्यों डर रहे? వాళ్ళకి తెలిసిపోయింది, उनको मालूम पड़ चुका మా है దేవతలు మా దేవుళ్ళు శక్తిహీనులు, हमारी देवता जो है शक्तिहीन है. వాళ్ళు పేరుకే वो केवल नाम के लिए ही, పేరుకే नाम के लिए శక్తి లేదు వాళ్ళలో, उनके अंदर कोई शक्ति नहीं వాళ్ళకి है, శక్తి లేదు. शक्ति नहीं है. అందుకని ప్రియులారా, इसलिए प्रियो వాళ్ళు అక్కడి నుంచి దానిని वो लोग वहां से చూడండి, అక్కడ మరణ భయం పట్టుకున్న అందరికి. उनको मृत्यु का डर लग गया. 11వ వచనం కనుక మనం చదివితే, 11वें वचन को पढ़ेगा तो కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారులందరూ పిలవనంపించి ఇజ్రాయేలుల దేవుని మందసము మనలను మన జనులను చంపకున్నట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిరి. దేవుని హస్తం అక్కడ బహు భారముగా ఉండిన గనుక మరణ భయము ఆ పట్టణస్థులందరినీ పట్టి ఉండెను. तो 11 में लिखा, तब उन्होंने फिलिस्तियों के सब सरदारों को इकट्ठा किया और उनसे कहा, इजराइल की देवता का संदूक को निकाल दो कि वे अपने स्थान पर लौटा जाए, हमको और हमारे लोगों को मार डालने ना पाए. उस समस्त नगर में तो मृत्यु के भय की हलचल मच रही थी. సావక మిగిలి ఉన్నవారు గడ్డల రోగము చేత మొత్తబడిరి. तो और परमेश्वर का हाथ
वहां बहुत भारी पड़ा था ఆ పట్టణస్థులు కేకలు ఆకాశం వరకు వినబడిందంటండి. और जो मनुष्य मरे वे भी ना मरे वे भी गिल्टियों में मरे पड़े थे और नगर की चिल्लाहट आकाश तक पहुंची थी. చూడండి ఎంత ఏడుస్తున్నారు. देखे कितना रो रहे थे. మరి వాళ్ళ దేవతలన్నా కాపాడుతుంది. क्या उनकी देवता बचा रहे उन्हें? వాళ్ళ దేవతలకు మొరపెట్టొచ్చు కదా. वो देवता के पास जाके पुकार सकते थे ना. అమ్మా ఇజ్రాయేలు మందసము इजराइल के संदूक చూడు ఎంత బాధ పెడుతుందా మమ్మల్ని. देखो हमें कितना तकलीफ दे रहे. మమ్మల్ని ఎంత బాధపడుతుందో. कितना हमें तकलीफ दे रहे. మీరు మా దేవుళ్ళు కదా. आप तो हमारे देवता हो. మేము ఆరాధిస్తున్నాం కదా. आपकी आराधना करते हैं ना. ప్రార్థిస్తున్నాం కదా. आप दुआ करते हैं. మమ్మల్ని ఈ బాధ నుంచి తప్పించండి. हमें इस पीड़ा से बचाइए. మమ్మల్ని ఈ బాధ నుంచి इस తప్పించండి. पीड़ा से बचाइए. అని మొరపెట్టొచ్చు కదా. इस तरह पुकार सकते थे. మొరపెట్టొచ్చు కదా. पुकार सकते కానీ थे. వాళ్ళకి తెలిసిపోయింది. मगर उन लोग जान चुके थे. వాళ్ళకి తెలిసిపోయింది. वो जान चुके थे. ఈ మన ఇనే దేవుళ్ళు కాదు. हमारे देवता जो सुनने वाला नहीं है. ఇనే దేవుళ్ళు కాదు. सुनने वाला नहीं है. కేవలం బేకార్. ये तो केवल बेकार है. నిజమైన దేవుడు. सच्चे ईश्वर. నిజమైన ఇజ్రాయేలుల దేవుడు నిజమైన దేవుడు. इजराइल का परमेश्वर सच्चे ईश्वर है. పెద్ద పెద్ద రాజులు సైతము. बड़े बड़े राजा जो है. రాజులు సైతము. राजा भी ఇజ్రాయేలు దేవుణ్ణి పొగిడారు. इजराइल परमेश्वर का महानता को लेकर बताया है. ఏల దేవుడే దేవుడు. और उन्होंने कहा इनका ईश्वर ही ईश्वर है. ఏల దేవుణ్ణే ప్రార్థించండి. इनके ईश्वर की उपासना करो. ఏల దేవుణ్ణే మొక్కండి. इन ईश्वर का दंडवत करो. ఏల దేవుడే దేవుడు. इनका ईश्वर ही ईश्वर है. ఇక లోకంలో ఏ దేవుడు లేడు. इनके अलावा और कोई ईश्वर नहीं है. ఎందుకంటే తన మహిమను తాను కనబరుచుకుంటున్నాడు. क्योंकि उन्होंने अपना महिमा को प्रकट किया है. మనల్ని చూసినప్పుడు जब हमको देखते हैं तो ఆరాధించే యేసు క్రీస్తే నిజమైన దేవుని కుమారుడని నమ్మాలి. तो भरोसा करना होगा ये लोग जिस ईश्वर की आराधना करते हैं वही हकीकत का ईश्वर एक बोलकर वो लोगों को विश्वास करना होगा. ఆది అపోస్తులు ఏమన్నారు? आदि की प्रेरित लोगों ने क्या कहा था? అయ్యా ఈ కుంటివాడు లేచాడంటే మా భక్తి కాదు, మా శక్తి కాదు. तो लोगों से कहा था ये जो लंगड़ा उठ खड़ा हो गया तो ना हमारी भक्ति है ना हमारी शक्ति है. మా శక్తి కాదు, మా భక్తి కాదు. ना हमारी शक्ति है ना भक्ति है. మీరు సిలువలో చంపేరే आपने जो क्रूस पर मार डाला ना. నజరేయుడైన యేసు యొక్క శక్తి. नाजरत यीशु की सामर्थ्य है. నజరేయుడైన యేసు నామములో లేచాడు. ये तो नाजरत यीशु के नाम से उठ खड़ा हो गया. అపోస్తులు యేసును కలిగి ఉన్నారు. इसलिए प्रेरित लोग यीशु मसीह को अपना हृदय में रखा. దేవుని యొక్క ముద్ర అపోస్తుల్లో ఉంది. परमेश्वर के छाप प्रेरितों के ऊपर था. చాలా మంది అంటారు बहुत सारे लोग बोलते हैं నేను అపోస్తులుణ్ణి, मैं प्रेरित हूँ, నేను అపోస్తులుణ్ణి, मैं प्रेरित हूँ. మాది అపోస్తుల సంఘము, हमारे प्रेरितों का कलिसिया है. మాది అపోస్తుల సంఘం అంటారు. प्रेरितों का कलिसिया है बोलते. అసలు అపోస్తుల బోధే ఉండదు అక్కడ. वहाँ पे प्रेरितों का संदेश ही नहीं होती. అసలు అపోస్తుల యొక్క తత్వం అక్కడ ఉండదు. प्रेरितों का तत्व भी नहीं होती. అసలు ఆ క్రియలే అక్కడ ఉండవు. वो कार्य भी नहीं रहता वहाँ पे. కేవలం చెప్పుకుంటారు. वो केवल बताते हैं बस. కేవలం అంటారు మేము అపోస్తుల బోధలో ఉన్నామని. तो कहता है केवल हम प्रेरितों का संदेश में నేను है. అపోస్తులుని అంటాడు. कहता अपने आप को हम प्रेरित है. కానీ అక్కడ దేవుని క్రమం ఉండదు. मगर वहाँ पे कोई परमेश्वर का नियम नहीं. దేవుని యొక్క పంపినటువంటి అపోస్తుల యొక్క ఆ తత్వం వాళ్ళలో ఉండదు. तो परमेश्वर का द्वारा भेजे गए प्रेरितों का तत्व नहीं रहती వాళ్ళలో ఉండదు ప్రియులారా. उनमें नहीं रहती प्रियो. కాబట్టి इसलिए అక్కడ నుంచి ఫిలిస్తీన్లు చేసి 6వ అధ్యాయము 6 अध्याय 6వ అధ్యాయం చదువుదాం. 6 अध्याय को पढ़ेंगे. 6వ అధ్యాయం చూస్తే 6 अध्याय को देखेगा. 1వ వచనము पहला वचन యెహోవా మందసము 7 నెలలు ఫిలిస్తీన్ల దేశములో ఉన్న తరువాత ఫిలిస్తీన్ల యాజకులను శకునము సూసువారిని పిలువనంపించి యెహోవా మందసమును ఏమి చేసి స్వస్థలమైన దాన్ని పంపుదాము అని తెలియజెప్పుడు అనగా 1 और 2 वचन में लिखा है यहोवा का संदूक फलिस्तियों के देश में 7 महीने तक रहा. तब फलिस्तियों ने याजकों और भावी करने वालों को बुलवाकर पूछा यहोवा का संदूक से हम क्या करें? చూడండి ఏం చేయాలి? हमें बताओ कि क्या प्रायश्चित देकर हम उसे उसके स्थान पर भेजें? అది ఎవరిని పిలిచి అడుగుతున్నారండి? इसे बुलाकर पूछ रहे थे ఫిలిస్తీన్ల యాజకులను फलिस्तियों का శకునము చూచు వారిని. भावी करने वालों को. ఫిలిస్తీన్లు ఎవరిని పిలిచారు? फलिस्ती किसको बुलाए हैं? ఫిలిస్తీన్ల యొక్క యాజకులు. फलिस्तियों का याजक విగ్రహాలను ఆరాధించేవారు. मूर्ति की पूजा करने वाले. వాళ్ళు చేసుకున్న దేవతలను उन्होंने ఆరాధించేవారు. अपना हाथ से बनाए उस देवता को पूजने वाले శకునములు చూసేవాళ్ళు. और भावी करने वालों ఈ దినాలలో కూడా ఉన్నారండి. आजकल भी है लोग ऐसा. అలాంటి శకునాలు చూసేవాళ్ళు మన సంఘాల్లో కూడా మన కాపరుల్లో కూడా ఉన్నారు, క్రైస్తవుల్లో కూడా ఉన్నారు. आजकल ईसाइयों में भी इस तरह का भावी करने वाला भी है. विश्वासियों में भी इस तरह रहना बड़ा
बदकिस्मती बता सकते हैं। అమావాస్య, अमावस्या को मानते हैं, పౌర్ణము, पौर्णमी को मानते हैं, సొక్కెదురు, तो तारा सामने आगे बोलते हैं, బిల్లెదురు వచ్చింది, बिल्ली सामने आगे बोलते हैं, బిల్లెదురు వచ్చింది, बिल्ली आगे सामने बोलते हैं, ఈ రోజు మంచిది కాదు, बोलते आज के दिन अच्छा नहीं है, మంగళవారం మంచిది కాదు, मंगलवार अच्छा नहीं है बोलते हैं, శుక్రవారం మంచిది కాదు, शुक्रवार अच्छा नहीं है बोलते ఇప్పుడు కూడా చూడండి, हैं। आजकल भी देखो మన క్రైస్తవులు हमारे ईसाई लोग చేసేది పెళ్లి చర్చిలోనే గాని करने को शादी चर्च में ही करते हैं। కొంతమంది ఇళ్ళ కాడ కూడా పాస్టర్ని పిలిపించి పెళ్లి చేసుకుంటారు గాని कुछ लोग पासवान को बुलाकर अपने घर के वहीं शादियां कराते हैं। అన్ని అన్యులాచారమే. बाकी सारा कुछ जो भी करते अन्य जाति के से अनुकरण करते। ఒక సిస్టర్ వచ్చి అందంట, एक बहना के पूछी, ఒక అన్ని జనరల్ సిస్టర్ వచ్చి, एक अन्य जाति పాస్టర్ గారండి, मास्टर जी మన మా కాలనీలో క్రైస్తవులు పెళ్లి జరిగింది, हमारी काले में ईसाइयों का एक शादी हुई है, వాళ్ళకి మాకేం తేడా లేదండి, हमने देखा उनकी हमारी शादी में कोई अंतर नहीं दिखाई दे रहे, వాళ్ళు పెళ్లి చేశారు, उन्होंने भी शादी మేము పెళ్లి చేస్తున్నాం, हम भी ऐसा ही करते కానీ हैं, తేడా ఏం లేదండి, कोई फर्क नहीं नजर आ అంత रहा है, మాలాగే చేశారు, सेम हमारे जैसा किया है అంత उन्होंने, మాలాగే చేశారు, सब कुछ हमारे जैसा किया। చూడండి ఎంత మరి దురదృష్టకరం, చూడండి कितनी बदकिस्मत की बात है वो, ఎంత దురదృష్టకరం. बदकिस्मती की बात है। ఈనాడు మన క్రైస్తవ పెళ్లిళ్ళు ఎలా ఉంటుంది, आजकल हमारे ईसाइयों की शादी किस प्रकार की है, మంచి రోజులు చూస్తారు, उसको अच्छा घड़ी करके देखते, शुभ घड़ी, మంచి రోజులు చూస్తారు, अच्छे दिन को ढूंढते हैं। పాస్టర్లకు తెలుసు ఇది, पास्टर भी जानते हैं, వాళ్ళు ఏమంటారు తెలుసా, वो क्या बोलते पता है, మాకుచ్చే ఆ పెళ్లిలో మాకిచ్చే డబ్బులు మాకు ఇవ్వండి, शादी में जो हमें देना चाहिए वो बेट हमें दे दीजिए, మాకిచ్చే డబ్బులు మాకు हमें जो ఇవ్వండి, मिलना चाहिए वो पैसा हमें दीजिए, మీరు ఏం చేసుకుంటారో మాకు తెలియదు, आप जो कुछ करो तो करो हमें नहीं पता। అదేమని अगर पूछेगा तो నాలాంటి కొంచెం గట్టిగా ఉండి అడిగితే मेरा सामान कोई इंसान पूछेगा उनसे, మనకి ఎందుకండి, हम क्या करें, మనం చెప్పిన ఎనరండి, हम बताने पर भी ये नहीं सुनते, వీళ్ళు మనం చెప్పిన ఎనరండి, ये बताने पर भी नहीं सुनते, అనవసరం మనం చెప్పటం, बेकार है इनको बताना, మనకు వచ్చే మనకు వస్తున్నాయిగా, जो हमें मिलना था वो तो मिल ही रहे ना, మనకు వస్తున్నాయి हमें కదా, मिलने वाला तो मिल ही रहे, చూడండి పిల్లలు, इस तरह बोलते ఇలాంటి కాపర్లు, इस तरह के चरवा है, అందుకే అంటాడు इसलिए कहते हैं ఇర్మియాలో ఉంటా కదా, इर्मिया में నాకు ఇష్టమైన కాపర్లు నేను मैं अपने मन पसंद के चरवाहों को चुनूंगा, నాకు ఇష్టమైన వాళ్ళు నేను పిలుచుకుంటాను, मन पसंद की चरवाहों को बुलाऊंगा मैं। పిల్లారా हे प्रियो జాగ్రత్తగానండి, ध्यान से सुनिए, ఇక్కడ यहाँ पे ఈ శకునుగాళ్ళని ये भावी करने वालों को, ఈ ఫిలిస్తీన్ యాజకులు పిలిచి इन फलस्तियों की याजकों को बुलाकर అడిగినప్పుడు पूछा तो వాళ్ళు ఏమంటారు చూడండి, उन्होंने क्या बोला देखिएगा, 6వ అధ్యాయం 6వ వచనం, 6:3 में देखिएगा, వారు ఇశ్రాయేలుల దేవుని మందసమును పంపివేయించిన ఎడల ఊరకయ్యే పంపక ఏ విధము చేతనైనా ఆయనకు అపరాధార్థమైన అర్పణ చెల్లించి పంపవలెనో, అప్పుడు మీరు స్వస్థత నొంది ఆయన హస్తము మీ మీద నుండి ఎందుకు తీయబడక ఉండునో మీరు తెలుసుకుందురనిరి. तो तीसरे वचन में लिखा है, वे बोले यदि हम इजराइल की देवता का संदूक वहां भेजो तो उसे वैसा ही ना भेजना, उसकी हानि भरने के लिए अवश्य है दोष बलि देना, तब तुम चंगे हो जाओगे और तुम जान लोगे कि उसका हाथ तुम पर से क्यों नहीं उठाया गया। ఇవన్నీ మీరు చదువుకుంటూ ఉంటే 6వ వచనంలో 6వ అధ్యాయంలో 6 अध्याय पूरा पढ़ोगे, ఈ యాజకులు ఈ శకునుగాళ్ళు చెప్పినవన్నీ జాగ్రత్త మనం చదువుకుంటే, याजक और भावी करने वालों ने जो कुछ बताया ध्यान से पढ़ेगा तो చూడండి, देखिए ఈ 7వ వచనం కనుక మనం చదివితే इसमें 7 अगर पढ़ेगा వాళ్ళు ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, उन्होंने क्या सलाह दिया, కాబట్టి మీరు ఒక కొత్త బండి ఒకటి చేయించి కాడిమోయని పాడి ఆవును 2 తోలు తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలుకొని పోయి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయన మీరు అర్పింపవలసిన బంగారుపు వస్తువులను దాని పక్కనే చిన్న పెట్టిలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి. 7 और 8वें वचन में लिखा है, इसलिए अब तुम एक नई गाड़ी बनवाओ और ऐसा दुधार गाय लो जो जुए तले ना आए हो, और उन गायों को उस गाड़ी के जोत कर उनके बच्चों को उसके पास लेकर घर को लौटा दो, तब यहोवा का संदूक लेकर उस गाड़ी पर रख दो, और सोने की जो वस्तुएं तुम उसकी हानि भरने के लिए दोष बलि की रीति से दोगे उन्हें दूसरे संदूक में रखे उसके पास रख दो, फिर उसे रवाना कर दो कि चले जाए। కొత్త బండి, नया गाड़ी, ఆ బండి మీద ఎవ్వరు కూడా ఎప్పుడు ఎక్కకూడదు, उस गाड़ी पर कोई कभी नहीं चढ़ना चाहिए। అయితే ఆ బండికి పాడి ఆవులను తీసుకురావాలంట, तो उसके लिए दूधारी करके लिखा है, उन गायों పాడి ఆవుల్ని
दूधारी गायों को। ఇక్కడ దీని గురించి చెప్పాలని మంచి సందేశం ఉందండి. ये दूधारी गायों को लेकर एक अच्छा ఏదో संदेश రెండు మాటలు చెప్పిపోయేది కాదు. दो बातों को बता नहीं सकता, दो बातों में। ఈ పాడి ఆవులు ये दूधारी गाय దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే इसका सादृश्य है, త్యాగపూర్ణమైన జీవితానికి సాదృశ్యంగా ఉన్నారు. त्यागपूर्ण जिंदगी का सादृश्य है। ఇది ఒక రక్షించబడినటువంటి ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. एक उद्धार पाए हुए एक विश्वासी का सादृश्य है। జాగ్రత్తగానండి. ध्यान से सुनिए। ఈ పాడి ఆవులు ये दूधारी गाय రక్షించబడినటువంటి విశ్వాసులు సాదృశ్యంగా ఉంది. उद्धार पाए हुआ विश्वासियों का सादृश्य है। 10వ వచనంలో वचन 10 में है, వారు అలాగున 2 పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టిరి. చూడండి అక్కడ ఎవరు రాయబడిందో. और मनुष्यों ने वैसा ही किया, अर्थात 2 दूधारी गाय लेकर उसे गाड़ी में जोते और उनके बच्चों को घर में बंद कर दिया। చూడండి, देखिए పాడి ఆవులు, उनकी दूधारी गाय, వాటికి దూడలు ఉండేవి 2. उनके बच्चे भी है, పాలు తాగాలి, वो दूध पीने के लिए, లేకపోతే చనిపోతాయి. नहीं तो वो मरेंगे। తన యజమానుడికి उस मालिक का పాలు ఇవ్వాలి, दूध देना है, పాలు ఇవ్వాలి. दूध देना है। ఈ పాడి ఆవులు అనేది ये दूधाई गाय जो है ఫలించే జీవితానికి సాదృశ్యం. फलवंत जीवन का सादृश्य है। ఒకటి एक तो ఫలించే జీవితానికి సాదృశ్యం. फलवंत जीवन का सादृश्य है। 2 दूसरा త్యాగపూర్తం. त्यागपूर्ण, 2 త్యాగపూర్ణానికి दूसरा సాదృశ్యం. विषय त्यागपूर्ण जिंदगी का सादृश्य। 3వది तीसरा विषय హతసాక్షులకు. हतसाक्षी का, హతసాక్షులకు हतसाक्षी होने का। చూడండి, देखिए తమ దూడలంట ఎబిరేజు నుండి బెత్షెమెషు 6వ అధ్యాయం 14వ వచనం కనుక మనం చదివితే, 6 अध्याय का 14 वचन को अगर हम पढ़ेगा तो 14వ వచనం మనం చదివితే 14 वचन को ఆ पढ़ेगा బండి तो బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాజు దగ్గర నిలవగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి. 14 में लिखा है, गाड़ी यहोशू नामक एक बेतशेमेशी के खेत में जाकर वहां ठहर गए, जहां एक बड़ा पत्थर था। तब उन्होंने गाड़ी की लकड़ी को छीरा और गायों की होमबलि करके यहोवा के लिए चढ़ाया। చూసారా, देखा అక్కడ దాకా మోసుకొచ్చింది, वहां तक उठा के लाया, మోసుకొచ్చినాయి. उठा के लाई हैं ये गाय, మోసుకొచ్చి उठा के लाया। ఆ మోసుకొచ్చినటువంటి ఆ ఆవుల్ని जो उठा के जो लाए थे गाय, యెహోవా కొరకు బలిచ్చెను. तो उन्होंने यहोवा के लिए होमबलि दे दिया। అవును, हाँ, క్రీస్తును కలిగి ఉండవు. నువ్వు నేను, मसीह को अपनाया आप और हम, నువ్వు నేను క్రీస్తును కలిగి ఉన్నావు. आप और हम मसीह को अपनाए हैं, క్రీస్తును ధరించుకున్నావు. मसीह को धारण किए हैं, క్రీస్తు కొరకు చనిపోవడానికి ఇష్టపడ్డారు. मसीह के लिए मृत्यु भी होना चाहते ఈ हो। పాడి ఆవులు, ये दूधारी गाय, ఈ పాడి ఆవులకు రక్షించబడిన విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. ये दूधारी गाय जो उद्धार पाए हुए के विश्वासी का सादृश्य है। దూడలను వదిలిపెట్టి వచ్చినాయి, बच्चों को छोड़ के आ गए, దూడలను వదిలిపెట్టి వచ్చి बच्चों को अपने छोड़ के आ తన गए, యజమానికి ఇవ్వాల్సిన పాలు వదిలిపెట్టి వచ్చేసి, अपने मालिक को देने वाला दूध भी छोड़ के आ అంటే गए। యజమానులు కూడా ఆ ఆవులు ఇచ్చేసారు. तो वो मालिक भी उनके जो गायों को सौंप दिया था। ఆ దూడలు కూడా తన తల్లిని వదిలిపెట్టి ఒంటరిగా జీవితానికి ఇష్టపడుతుంది. वो बच्चे भी अपने माँ को छोड़कर अकेले जीने का पसंद कर लिए। ఈ ఆవులు హతసాక్షులు అయిపోయారు. ये गाय जो हतसाक्षी हो गए, హతసాక్షులు అయిపోయారు. हतसाक्षी हो गए हैं। ఒకసారి అంట एक बार చిన్న ఉపమానం, एक छोटा सा दृष्टांत, బాగా చీకటిగా ఉందంట, बहुत अंधेरा हो गया, క్యాండిల్ ముట్టెత్తున్నాడంట. कैंडल जला रहा था। క్యాండిల్ అన్నయ్య అంట, कैंडल ने कहा, ఎందుకు మమ్మల్ని తీసుకుంటున్నావు? क्यों हमें ले रहे? ఎందుకంటే क्योंकि లోపల బయట చీకటిగా ఉంది बाहर अंधेरा है, కాబట్టి మిమ్మల్ని వెలిగెత్తున్నాను. इसलिए मैं आपको जला रहा हूँ। ఒక్క बोला విషయం, एक विषय, నేను ఇప్పుడు రోజు వెలిగొట్టడానికి సిద్ధంగా లేను. मैं भी रोशनी देने के लिए तैयार नहीं हूँ, నేను వెలిగొట్టడానికి సిద్ధంగా లేను. मैं तैयार नहीं हूँ रोशनी देने के लिए, నన్ను ఎక్కడ పెట్టాను? मुझे यही रखो बोला, ఇక్కడ పెట్టాడంట. यही रख दिया। ఇంకొక మైన్ పొద్దు తీసుకున్నాను. एक और कैंडल को ले लिया, ఆ మైన్ పొత్తు అందంట, उस कैंडल मोमबत्ती ने कहा, ఎందుకు నన్ను వెలిగిస్తున్నావు? क्यों मुझे जला रहे? बोला బయట చీకటిగా ఉంది, बोला बाहर अंधेरा है, నాకు వెలుగు కావాలి. मुझे रोशनी चाहिए। बोला ఇదిగో నీ వెలిగొట్టడానికి సిద్ధంగా मैं లేను. रोशनी देने के लिए तैयार नहीं हूँ, కావాలంటే పాట పాడతాను, तो चाहिए तो गीत गाऊंगा, కావాలంటే పాట పాడతాను, चाहिए तो गीत गाऊंगा, అంతేగాని इतना ही है। వెలుగును మాత్రం నేను मैं ఇవ్వను. रोशनी नहीं दूंगा। ప్రియులారా, प्रियो, దేనికి ఉపయోగపడ్డాము, हम जिस चीज के इस्तेमाल में आ गए, దేని కొరకు మనం దేవుడు చేశాడు, जिस चीज के लिए प्रभु ने हमें बनाया దేని है, కొరకు చేసి ఆశీర్వదించాడు, जिसके लिए हमें बनाया और आशीष किया, ఆశీర్వదించాడు, किया है, దానికి మనం యోగ్యులంగా ఉండాలి. उसी की योग्य बनना है। దేవుని పని అంటే परमेश्वर का काम అది को, చిన్నదా चाहे छोटा हो పెద్దదా, या बड़ा हो, ప్రతి పనిని చేయటానికి हर काम करने के लिए ఎప్పుడు కూడా మనము కాదు అనకూడదు. कभी भी हम इनकार नहीं करना चाहिए। దేవుని పని परमेश्वर का काम ఈ పని అని
कोई भी काम हो, ఆ పని నేను చేయను, वो फलाना करूंगा, फलाना नहीं ఈ करूंगा, పని నేను చేయను, फलाना करूंगा, ఆ పని చేస్తే నా స్టేటస్ తగ్గిపోతుంది, वो फलाना काम करने से मेरा स्टेटस कम हो ఈ जाएगा, పని చేస్తే నా గౌరవం పెరుగుతుంది. तो फलाना काम करने से मेरा स्टेटस बढ़ेगा. పూర్తి అసలు అనకూడదండి, इस तरह बिल्कुल नहीं बोलनी चाहिए, అసలు అనకూడదండి. बिल्कुल नहीं बोलनी चाहिए. దేవునికి నీవు ఏదైనా సరే దేవుని పని చేయాల్సింది. तो चाहे कुछ भी हो, परमेश्वर का काम करना ही पड़ेगा. చూడండి ప్రియులారా, देखिए प्रियो, దేవుడు परमेश्वर జంతువుల్ని పశువుల్ని పక్షుల్ని చేసినప్పుడు जंतु जानवर पशु पक्षियों को जब बनाया था ఆది కాండములో उत्पत्ति में వాటిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. उन्हें भी प्रभु ने आशीष किया है. మనుషుల్నే కాదు ఆశీర్వదించాడు, केवल मनुष्यों को ही नहीं दिया आशीर्वाद. దేవుడు परमेश्वर జంతువుల్ని పశువుల్ని పక్షుల్ని అన్నిటిని చేసి వాటిని ఆశీర్వదించాడు. पशु पक्षी जंतु जानवरों को बनाकर उन्हें भी आशीष दिया. మనుషుల్ని కూడా ఆశీర్వదించాడు. इसी प्रकार मनुष्यों को भी आशीष दिया. మరి ఈ ఆవుల్ని చేసిన దేవుడేగా, इन गायों को तो परमेश्वर ने ही बनाया ना, ఈ ఆవుల్ని చేసిన దేవుడే. गाय को बनाया परमेश्वर ने ही. చూడండి, ఆవులు देखिए गाय దేవుని కొరకు బలిగా అర్పించబడ్డాయి. परमेश्वर के लिए बलि के रूप में अर्पण किया. దేవుడు చేసిన మందసాన్ని మోయటానికి ఇష్టపడ్డాయి. परमेश्वर का बनाए गए संदूक को उठाने के लिए पसंद करते. దేవుని యొక్క మందసాన్ని మోయటానికి ఇష్టపడ్డాయి. परमेश्वर का संदूक को उठाने के लिए राजी हो गए. దేవుని లోకంలో మహింపరచడానికి మనం ఇష్టపడుతున్నామా? क्या हम परमेश्वर को महिमा देने के लिए संसार में हम पसंद करते हैं? అందుకనే इसलिए సామెతలు అంటాడు, नीति वचन में कहता है, సామెతలు नीति वचन 16:4 ఏమంటాడంటే, 16:4 में कहता है, దేవుడు చేసిన ప్రతి వస్తువు కూడా ఉపయోగదాయకంగానే ఉందంట. 16:4 में लिखा है, परमेश्वर के द्वारा बनाया गया हर एक वस्तुएं इसी उद्देश्य के द्वारा बनाए गए, అది ఒక ఉద్దేశంతో చేయబడ్డాయి, विशेष उद्देश्य के द्वारा बनाए गए हैं. కాబట్టి इसलिए ఈ ఆవులను కూడా इन गायों को ఈ भी, జంతువుల్ని దేవుడు ఒక ఉద్దేశంతో చేయబడ్డాడు. जंतुओं को भी एक उद्देश्य बनाया परमेश्वर. నిన్ను నన్ను కూడా आपको और हमें भी దేవుడు ఒక ఉద్దేశంతో చేశాడు. परमेश्वर एक उद्देश्य में बनाया. దేవుణ్ణి మహింపరచబడాలని परमेश्वर की महिमा होने के लिए ఈ ఎద్దులు త్యాగం చేసింది. ये गाय जो है त्याग कर ले अपने आप को, పిల్లల్ని వదిలిపెట్టేసి अपने बच्चों को छोड़ के आ తన गया, యజమానుని వదిలిపెట్టేసి अपने मालिक को छोड़ के आ गया, మందసాన్ని మోసుకుంటూ వచ్చింది. संदूक का उठा के लाया. చివరికి దహన బలిగా अंत में होम बलि, దేవునికి ఉపయోగపడ్డాయి. होम बलि के रूप में परमेश्वर का काम आ అందుకే गया. అంటాడు, इसलिए कहता है, అపోస్తులు పోయిన మార్గంలో మనం పోవాలి. तो प्रेरितों के जाने वाला रास्ता में ही से जाना है. అపోస్తుల శక్తి మన మీదకి రావాలి. प्रेरितों का सामर्थ्य हमारे ऊपर आना है. అపోస్తుల శక్తి మన మీదకి వచ్చినప్పుడు अगर प्रेरितों का सामर्थ्य हमारे ऊपर आएगा तो దేవునికి మనం ఉపయోగపడతాం. तभी हम परमेश्वर का काम आएंगे, దేవునికి మనం ఉపయోగపడతాం. तभी काम आएंगे. ఎప్పుడైతే యేసయ్య మేఘాల మీద వస్తాడో, जैसे यीशु मसीह बादलों में आएगा, మేఘాల మీద వచ్చినప్పుడు बादल में जब आएगा तो యేసయ్య మేఘాల మీద వచ్చినప్పుడు మనల్ని తీసుకెళ్లిపోతాడు. जब यीशु बादलों में आकर हम सबको लेके जाएगा. 1 తెస్సలోనిక थेसलोनिके 5వ అధ్యాయము 5वें अध्याय 3-4 వచనం చదివితే 3 और 4 पढ़ेगा. చాలా మంది అనుకుంటున్నారంట, बहुत सारे लोग सोचते हैं నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుట మీరు చీకటిలో ఉన్నవారు కారు. 5वें अध्याय 1 थेसलोनिका 3 और 4 में लिखा है, जब लोग कहते हैं कि कुशल हैं, हाँ सब कुछ और कुछ भय नहीं है, तो उन पर एकाएक विनाश आ पड़ेगा, जिस प्रकार गर्भवती पर पीड़ा, और वे किसी रीति से ना बचेंगे. पर हे भाइयों, तुम तो अंधकार में नहीं हो कि वे दिन तुम पर चोर के समान आ पड़े. కాబట్టి నెమ్మదిగా ఉందంట. तो सोचते हैं सब कुछ कुशल है. ఏమన్నాడు? क्या कहता है? నెమ్మదిగా ఉంది, सब कुछ कुशल है, భయమేమీ లేదు. कुछ भय नहीं है. అప్పుడు ఆనాడు నోవాహు దినములలో కూడా అదే అనుకున్నారు ప్రజలు. नूह के समय में भी लोगों ने इसी तरह सोचा था. నోవాహు పిచ్చోడు అనుకున్నారు. नूह को पागल समझ बैठे थे. నోవాకి ఏమైనా మెంటలు వచ్చిందా అనుకున్నారు. नूह का दिमाग खराब हो गया करके सोच रहे थे. పిచ్చి పెట్టింది అనుకున్నారు. ये पागल हो गए करके सोच ఏం रहे थे. చెబుతున్నాడు ये అనుకుంటున్నారు. क्या बोल रहे करके सोच रहे थे. అన్ని బాగుండి, सब तो हालत सही है, మంచిగా ఉంది, सब कुछ अच्छा है, ఎందుకు వాడగాడుతున్నాడు. ये क्यों बना रहे जहाज बोल रहा है. దైవదాసుడు చెప్తుంటే परमेश्वर का दास बोल रहे तो కొంతమందికి నవ్వులాటగా ఉంటుంది. कुछ लोगों को मजाक जैसा लगता है. కొంతమంది అనుకుంటారు, कुछ लोग सोचते हैं ఆయన చెబుతున్నాడులే, बस वो बोलते जाता है, ఏదో ఇందాంలే, बस सुनेंगे, बस ఏదో ఇందాంలే बस सुनेंगे, మనం అనుకృతి లేకపోతే లేదు. बस हम
अपनाना चाहिए तो अपनाएंगे वचन को, అనుకోకుండా జల ప్రళయం వచ్చింది, अचानक जल प्रलय आ गया, అందరు కొట్టుకుపోయారు, सब बहकर चला गया, ఒక ఇంటి వాళ్ళు 8 మంది మాత్రమే एक ఉన్నారు, घर का 8 लोग ही रह गए, 8 మంది మాత్రమే ఉన్నారు. केवल 8 जने बच అందుకే गए। పౌలు గారు అంటాడు, इसलिए पौलुस कहता है తెస్సలోనికి రాస్తున్న పత్రికలో थेसलोनिकी पत्री में దొంగ వలె వస్తాడు, वो चोर के समान आएगा, అనుకోకుండా వస్తాడు. अचानक आएगा। ప్రభు కొరకు మనం జీవించాలి, इसलिए प्रभु के लिए जीना है, త్యాగపూర్వమైన జీవం అవుతుంది. त्यागपूर्ण जिंदगी जीना మనం है। సంపాదించుకుంటున్నా, हम कमा भी रहे, తింటున్నా, खा भी रहे, మన బిడ్డలో మనకున్న हमारे संतान भी है, ఇది దేవుని ఆశీర్వాదం అనుకుని ये परमेश्वर का आशीष समझे ఇంకా కృతజ్ఞతగా ఆయనకు లోబడాలి, और ज्यादा शुक्रगुजारी के साथ झुक जाए उनके आगे, ఇంకా లోబడాలి, और भी आधीन हो ఇంకా परमेश्वर, లోబడాలి. और भी आधीन हो, ఆయన ఆనందిస్తాడు. तभी वो आनंदित होगा। ఈ ఆవులు ये गाय దేవునికి ఉపయోగపడ్డాయి. परमेश्वर का काम आ गया, దేవుడు సృష్టించిన జంతువులు ఇవి, परमेश्वर के द्वारा बनाए गए जानवर ఆశీర్వదించబడిన జంతువులు ఇవి. है, आशीष पाए गए जानवर है, మనం కూడా हम भी ఆశీర్వదించి పొందిన వాళ్ళమే. आशीर्वाद पाए हुए लोग हैं। చూడండి, देखिए తన స్వరూపంలో తన పోలికలో నరులను చేయదమని చెప్పి వారిని దేవుడు ఆశీర్వదించి పాలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని చెప్పి ఆయన ఆశీర్వదించాడు. अपने स्वरूप समानता में परमेश्वर ने मनुष्यों को बनाकर प्रभु ने उन्हें आशीष दिया, फूलो फलो फलवंतो जाओ, बढ़ते जाओ। ఉపయోగపడాలండి, प्रभु का काम आना है, ఉపయోగపడే మన జీవితం, రక్షించబడిన మన జీవితం విలువగా ఉంటుంది. तो काम आएंगे उनकी, और उद्धार में है हम, इसलिए उनके लिए हम बहुत मूल्य समझा जाएंगे। అప్పుడే तभी మనము పరిమళ సువాసనగా ఉంటాం. तभी हम खुशबूदार सुगंध बनेंगे। ఎక్కడికి వెళ్ళినా మన రక్షణ సువాసన ఎదజల్లుతూ ఉంటుంది. कहीं पे भी जाए हमारे उद्धार का सुगंध बढ़ता जाए, ఎక్కడికి వెళ్ళినా గానీ. कहीं पे भी जाए। ఒకప్పుడు చెడ్డ వాసనగా ఉన్నాం మనం, एक समय बदबूदार जिंदगी था हमारा, ఇప్పుడు మనలో సువాసన ఉంది. अभी हमारी सुगंध जिंदगी మన है। సువాసన ఎదజల్లాలి, हमारी सुगंध को फैलाना है, ఎక్కడికి వెళ్ళినా ఎదజల్లాలి. कहीं पे भी जाए फैलाते जाना है। దేవునికి ఇష్టంగా గడపాలి, परमेश्वर का इच्छा के अनुसार जिंदगी దేవునికి जीना है। ఇష్టంగా గడపాలి. परमेश्वर की इच्छा का जिंदगी जीना है। ఈ ఆవులను చూసి మనం నేర్చుకుందాం, इन गायों को देखकर हमने सीखा है, ఈ ఆవులను చూసి మనం నేర్చుకుందాం. गाय के द्वारा सीखा है। ఫిలిస్తీయులకు వచ్చిన శ్రమలను మనం తెలుసుకుందాం, फलिस्तीयों का क्लेश को हमने देखा, మందస్సు యొక్క శక్తిని మనం తెలుసుకుందాం. संदूक का सामर्थ्य को हमने దేవుని देखा। చిత్తానుసారంగా చేయబడ్డ మందస్సు ఇది. परमेश्वर की इच्छा के अनुसार बनाया गया है ये संदूक। ఇది బైబిల్ కూడా దేవుని చిత్తానుసారంగా రాయబడినది. इसी प्रकार बाइबल ग्रंथ में परमेश्वर की इच्छा के अनुसार लिखा है। 1600 సంవత్సరాలు 1600 साल 40 మంది ప్రవక్తలు 40 नबी लोग ఆయా ప్రాంతాల నుండి, अपने अपने जगहों में से ఒకరికొకరు తెలియదు, एक दूसरे को जानते तक नहीं, ఒకరికొకరు తెలియదు. एक दूसरे को जानते ही नहीं। ఆ 40 మంది ప్రవక్తలు वो 40 नबी ఆయా ప్రాంతాల నుంచి अपने अपने जगह में से దేవుడు ఎన్నుకుని परमेश्वर ने चुना उन्हें, బైబిల్ మనకు రాసి. बाइबल हमारे लिए लिखवाया। కాబట్టి इसलिए ఈ బైబిల్ దేవుని చిత్తానుసారంగా వచ్చింది. కాబట్టి ये बाइबल जो परमेश्वर की इच्छा के अनुसार आई ఈ है, బైబిల్ అనుసారంగా మనం इस జీవిస్తే बाइबल के अनुसार ही चलेगा तो నీ ద్వారా నా ద్వారా దేవుడు మహిమ పొందుకుంటాడు, आपके द्वारा मेरे द्वारा परमेश्वर महिमा पाएगा, మహిమ పొందుకుంటాడు. महिमा पाएगा। మహిమ కొరకే మనల్ని పుట్టించుకున్నాడు. इसी महिमा के खातिर हमको ఏదో बनाया। తింటము, త్రాగటము, సంపాదించుకోవటం అంతవరకే దేవుని ఆశీర్వాదాలు కాదండి. तो परमेश्वर का आशीर्वाद इतना तक ही नहीं, खा रहे पी रहे बना रहे कमा रहे, यही तक नहीं है परमेश्वर का आशीर्वाद। అవును, నా కృతజ్ఞతగా तो अगर दिया भी हो तो అవును, యా, నన్ను शुक्रगुजारी के साथ, ఆశీర్వదించావు. प्रभु आपने आशीष दिया, నన్ను ఆశీర్వదించావు, मुझे आशीष నీ किया కొరకు है, నేను मैं లోబడతానయ్యా, आपका अधीन मैं हो నీకు जाऊंगा, मैं లోబడతానయ్యా. आपका अधीन हो जाऊंगा। సంఘ సహవాసంలో कलिशा की संगति में ఒక रहे, సాదృశ్యంగా एक ఉంటాను. सादृश्य बन के रहे, నా యొక్క రక్షణ సువార్త అనే సువాసన అందరికీ పంచుతాను. तो मैं अपने उद्धार का सुगंध को सबके सामने फैलाऊंगा बोले। నా ద్వారా అనేక మందిని నేను నా ద్వారా సంఘంలో నడిపిస్తానయ్యా. तो मेरे द्वारा बहुत सारे लोगों को कलिशा में लेके आऊंगा। ఒకప్పుడు నేను నశించిపోయాను, एक समय मैं नाश होने वाला था, నన్ను ఇప్పుడు బాగు చేసావు. मुझे आपने बचाया है, అందుకే నశించిన వాళ్ళని నేను దేవుని సన్నిధిలో నడిపిస్తాను. इसलिए और नाश होने वाले लोगों को मैं प्रभु के सम्मुख ఒక लेके आऊंगा। త్యాగపూర్వమైన జీవితం ఉండాలి. एक त्यागपूर्ण जिंदगी होने पाए। రండి చిన్న ప్రార్థన. आइए छोटी सी प्रार्थना करें। వందనాలు నాయన, धन्यवाद प्रभु जी, వందనాలు ప్రభు, धन्यवाद, స్తోత్రాలు ప్రభు. स्तुति हो నీ परमेश्वर, నామానికి మహిమ కలుగును. तेरे नाम की महिमा हो। ఇంతవరకు अभी तक మీరు మాట్లాడారు. आपने बात किया, ఇజ్రాయెల్ ఓడిపోయారు, इजरायली हार गए थे, ఫిలిస్తీన్లు గెలిచారు, फलस्तीन जीत गए, మందసం పట్టబడింది. संदूक पकड़ा गया। అవును ప్రభు, आप प्रभु, ఇదంతా నీ ఇష్టానుసారంగా జరిగింది. सारा कुछ आप ही की इच्छा के अनुसार। అన్ని జనుల మధ్యలో నీ నామన మహిమను పొందుకోవాలి, अन्य जाति के बीच में आपके नाम की महिमा पाने के लिए, పొందుకోవాలి. पाने के लिए। అందుకే इसलिए ఇదిగో మేము నాయన ఒకప్పుడు అన్ని జనులమే, एक समय हम भी अन्य जाति थे, ఒకప్పుడు పాపమని మురికిలో एक ఉన్నవాళ్ళు, समय पाप की गंदगी में रहने वाले, పాపమని అంధకారంలో ఉన్నవాళ్ళు. पाप के अंधकार में रहने वाले थे। ఇప్పుడైతే अभी तो నీ రక్షణలో आपके उद्धार में, నీ రక్తం ద్వారా కడగబడి आपके लहू के द्वारा धुल चुके हैं। మమ్మల్ని పిలుచుకున్నావు, आपने हमें बुलाया है, మమ్మల్ని ఆశీర్వదించావు. हमें आशीष किया है, నీ కొరకు ఫలించేవాళ్ళు आपके लिए फल लाने के लिए, ఆవుల్లాగా
गाय के समान త్యాగపూర్తమైన జీవితం, त्यागपूर्ण जिंदगी, హతసాక్షుల జీవితం, हतसाक्षी की जिंदगी, హతసాక్షి జీవితం, हतसाक्षी होने, త్యాగపూర్తమైన జీవితం, त्यागपूर्ण నీ जिंदगी, కొరకు జీవించే జీవితం, आपके लिए जीने वाले నీ जिंदगी, కొరకు బలైపోయే జీవితం आपके लिए बलि होने वाली जिंदगी మేము కూడా ఉండాలి ప్రభు. हम भी होने पाए, हम भी మమ్మల్ని बना కూడా के रखे, మమ్మల్ని కూడా సృష్టించింది మీరే, हमें भी आप ही ने बनाया, నీ చిత్తానుసారంగా సృష్టించారు. आपकी अपनी इच्छा के अनुसार बनाया ఈ है। రోజు నా బిడ్డలు आज इतना उन्हें सुना है, అవును ప్రభు, हाँ प्रभु, ఆవులను చూసి నేను నేర్చుకోవాలి. और गाय को देख के मुझे सीखना ఆ होगा, మందస్సు అన్ని జనుల మధ్య ఎలా మహిమకరంగా ఉందో, वो संदूक अन्य जाति के बीच में किस प्रकार महिमा करता है, ఏమిటికి పనికిరాని నన్ను जो किसी काम का था, किसी काम करे तब में క్రీస్తు రక్తంలో కడగబడి मुझे आप मसीह के लहू के द्वारा ఆయన धो వాక్యం डाला, ద్వారా నన్ను బలపరిచారు. उनके वचन की तरह मुझे बल दिया, నేను కూడా ప్రభువా मैं भी प्रभु जी, మందసం వెళ్ళిన కాడల్లో మహిమగా ఉంది. जैसे संदूक जहाँ गया वहाँ महिमा देता నేను है, ఏ స్థలంలోకి నేను మహిమగా ఉండాలి. मैं भी किसी भी स्थान में क्यों ना जाऊँ, मैं भी तेरा నీకు మహిమగా ఉండాలి ప్రభువా. तेरा महिमा बनकर रहूं प्रभु ఈ जी। రాత్రి इस रात को నిర్ణయించుకుందాం, निर्णय करे ప్రభువా. प्रभु, నీ దాసుని ద్వారా మాట్లాడిన మాటలు आपके दास के द्वारा जो आपने वचन बताया, వాళ్ళ హృదయంలో सबके हृदय వాళ్ళ में, జీవితంలో उनकी जिंदगी में 100 ఫలించి సహాయం చేయమని, 100 गुना फलवंत होने के लिए मदद, సైతాన్ని ఎత్తుకొని పోకుండా సహాయం చేయమని शैतान उठा के ना ले जाने के लिए मदद करना, యేసు నామములో అడుగుతున్నాను. यीशु के नाम से मांगते हैं पिता, आमीन. आमीन। पिता परमेश्वर का प्यार, यीशु मसीह महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन, आमीन. हालेलुया, हालेलुया, हालेलुया. हालेलुया। అందరికీ